శ్రీవాణి కనెక్షన్ వస్తుందా చూడమ్మా. సరే అయితే ఇంక ప్రారంభిద్దాం. వాసుదేవ. ఓ మాణిక్య వీణాముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలజ్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం శ్రీరాధాకృష్ణమాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. భగవత్ రామానుజ స్వరూపమైన సభకి నమస్కారం. మొన్న రామతీర్థం దగ్గర ఒక ఆలయంలో రాముల వారి విగ్రహాలు ధ్వంసం చేస్తే మనం చాలా బాధపడ్డాం కదా. చాలామంది అన్నారు కూడా, ఏమంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఆయన దిగి రావాలి అని. మీరు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి 11, 12 ఆ శతాబ్దాల కాలంలో చూస్తే ఇంతకన్నా ఘోరాతి ఘోరమైన పరిస్థితులు భారతదేశంలో ఎన్ని జరిగాయో. సనాతన ధర్మాన్ని దెబ్బతీసే పరిస్థితులు చాలా ఘోరంగా జరిగాయి అప్పుడు. ఒక వైపు నుంచి చూస్తే ఈ తురుష్కులు దండయాత్ర చేసి మహమ్మదీయులు ఆలయాలన్నీ విధ్వంసం చేసేసారు. అసలు మీరు మేలుకోట లాంటి ప్రదేశాలు చూస్తే అద్భుతమైన వైష్ణవాలయాలు ఉన్న ప్రదేశాలన్నీ ధ్వంసం అయ్యి అసలు నామరూపాలు లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితి. ఇంకోవైపు చూస్తే 2 పాషండ మతాలు బయలుదేరాయి. పాషండ మతాలు అంటే వేదాన్ని ఒప్పుకోని మతాలు అన్నమాట. అవి బయలుదేరి ఇంకా అక్కడి నుంచి సనాతన ధర్మాన్ని దెబ్బతీసి అందులో ఉన్న ప్రజలందరినీ ఏదో ఒక రకంగా ఆ మతాల్లోకి మార్చేయడం, అలాగే పాలకులని ఆ మతాల్లోకి మార్చేయడం. ఎందుకంటే ప్రభువు మారితే ప్రజలు ఆటోమేటిక్గా మారుతారు. అలాగా ఎంతోమంది ప్రభువుల్ని ఆ పాషండ మతాల వైపుకి తిప్పేసుకుంది. అంటే ఒకసారి ఆలోచించండి, ఇప్పుడున్న పరిస్థితే ఇంకా చాలా పెద్ద స్కేల్లో జరిగింది అప్పుడు. ఇవన్నీ సనాతన ధర్మానికి బయట నుంచి తగిలిన దెబ్బలు. ఇంకా మనలో మనకి లోపలికి చూస్తే కనుక కులోత్తుంగ చోళుడు అని అప్పట్లో ఒక రాజు ఉండేవాడు తమిళనాడు ప్రాంతంలో, చోళరాజు. అయ్య బాబోయ్, ఎంత మౌఢ్యం అంటే ఆ రాజుకి, ఎంత మూర్ఖత్వం అంటే శివభక్తుడు అనమాట. శివుడు ఒక్కడే దేవుడు, విష్ణుమూర్తి దేవుడు కాదు అని చెప్పి వైష్ణవాలయాలన్నిటిని ధ్వంసం చేసేయటం, అలాగనే విష్ణు భక్తులు అనేవాళ్ళు ఉంటే వాళ్ళని చంపేసి హింస పెట్టేసి, అయ్య బాబోయ్ అసలు వర్ణనాతీతం చెప్పలేము, అంత ఘోరమైన పనులు చేశాడు. అదేదో సినిమాలో మీకు ఉంటుంది కదా, విష్ణు భక్తుడిని ఒక విగ్రహానికి కట్టేసి సముద్రంలో వేసి గాలిలో వేళ్లాడదీసి, అవన్నీ నిజంగా చేశాడు ఆ మూర్ఖుడు. ఎన్ని ఘోరమైన పనులు చేశాడంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. చిదంబరం ఆలయం ఉంది కదా, అందులో నటరాజస్వామి ఒక వేదిక మీద ఉంటారు. మనందరికీ తెలుసు కదా, చిదంబరం వెళ్ళి చూసి వచ్చి ఉంటాం. పక్కనే ఒక ఆలయంలో గోవిందరాజస్వామి ఇలా పడుకుని ఉంటారు. ఏమిటి అసలు ఆ ఆలయము అంటే, ఒకసారి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరికీ నృత్యంలో స్పర్ధ వచ్చింది. అంటే పోటీ అనమాట, నువ్వు గొప్ప నేను గొప్ప అని. అదొక లీలా నాటకం అంతే. అయితే మరి వాళ్ళిద్దరూ నృత్యం చేస్తే ఎవరు గొప్ప చెప్పాలంటే ఆ చెప్పతగ్గ సత్తా ఉన్నవాళ్ళు ఎవరు? నారాయణుడు, అంతే కదా. అందుకని ఆయన్ని న్యాయ నిర్ణేత కింద పిలుచుకుని వాళ్ళిద్దరూ కలిసి నృత్యం చేశారు ఆ చిత్సభలోను. అక్కడ మరి ఈయన న్యాయ నిర్ణేత కాబట్టి ఈయన ఆదిశేషుడి మీద పడుకుని ఇలా చూశారు. వాళ్ళిద్దరూ అక్కడ నించుని నృత్యం చేశారు. అసలు చివరికి ఆ నృత్యం ఏమైంది అనేది అది వేరే కథ. కానీ ఆ తర్వాత అక్కడే అలా విగ్రహాల కింద వెలిశారు. అందుకనే మీరు చిదంబరం వెళ్ళి చూస్తే ఒక పెద్ద వేదిక ఉంటుంది. ఆ వేదిక మీద పార్వతీ పరమేశ్వర్లు ఉంటారు, నటరాజస్వామిను అమ్మవారును. ఈ పక్క ఆలయంలో విష్ణుమూర్తి ఇలా పడుకుని ఆ వేదికని చూస్తున్నట్టుగా ఉంటుంది చిదంబరం వెళ్తే మీరు. అది చూసి కులోత్తుంగ చోళుడికి ఒళ్ళు మండిపోయింది. దీనివల్ల పార్వతీదేవికి, పరమేశ్వరుడికి, నారాయణుడికి ఎవ్వరికీ ఏ రకమైన బాధ లేదు. ఎందుకంటే ఆ ముగ్గురు వచ్చింది ఒకటే పరబ్రహ్మతత్వానికి 3 రూపాలు అంతే, వాళ్ళ ముగ్గురికి తేడా ఏమీ లేదు. కానీ వీడికి కోపం వచ్చింది. వచ్చి నారాయణుడు కాళ్ళు పెట్టుకుని ఉన్న వైపు శివుడు పార్వతి ఉన్నారు. అంటే
మా శివయ్యని అవమానిస్తున్నాడు, అది ఎంత మూర్ఖత్వం చూడండి ఇంకా అని చెప్పి ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే ఆ నారాయణ విగ్రహాన్ని పెకలించి తీసుకొచ్చి ఈ శివుడి వేదిక మీదకి ఎక్కడానికి మెట్లు ఉండేవి, ఆ మెట్లు తీయించేసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. పెట్టి ఎవరు ఆ వేదిక మీదకి ఎక్కాలన్నా విష్ణుమూర్తి విగ్రహం మీద నుంచి ఆయన్ని తొక్కుతూ ఆ పైకి వెళ్ళి అప్పుడు పూజ చేయాలి అని శాసనం చేశాడు. ఎంతటి దుర్మార్గం అది! చివరికి ఎంత పేట్రేగిపోయాడంటే పాపం ఒక అవ్వ ఉంటుంది, ఆ అవ్వ శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి భక్తురాలు అనమాట. దాంతో ఆ తల్లి చిచిచి నేను అలా చేయలేనని చెప్పి పక్క నుంచి ఎక్కుతుంది. ఎక్కేసరికి అంతటి ముసలామెను కూడా విచక్షణ లేకుండా శిరశ్ఛేదం చేసి చంపేశాడు. అలాంటివి ఎన్ని ఘోరమైన పనులు చేశాడో. అలాగనే ఇంకా అక్కడ ఒకటే కాదు, దాదాపు దక్షిణ భారతదేశంలో విష్ణు భక్తులు అని చెప్పుకోవాలంటే భయం వేసిన పరిస్థితి వచ్చింది. శ్రీకూర్మంలో ఇప్పుడు కూర్మనాథస్వామి ఆలయం ఉంది, దాన్ని శివాలయం కింద మార్చేశారు. అలాగనే తిరుమలలో అక్కడ వైష్ణవాలయాన్ని కాస్త శివుడని కానీ అమ్మవారిని కానీ అని అక్కడ ఒక రాజు ఉండేవాడు, యాదవరాజు. ఆయనని లొంగదీసేసుకుని అక్కడ ఇంకా జంతు బలులు అవన్నీ మొదలు పెట్టేసి తిరుమలని ఘోరాతి ఘోరంగా తయారు చేశారు. దానికి తోడు ఈ ధర్మం లోపలే కొన్ని విషయాలన్నమాట. ఉదాహరణకి అంటరానితనం అనేది తయారయ్యి అందరినీ పాపం మీరు ఈ కులానికి చెందిన వాళ్ళు మీరు ఆలయంలోకి రాకూడదు, అస్పృశ్యత తయారయ్యి హింస పెట్టేయడం మొదలుపెట్టారు జనాల్ని. అలాగే స్త్రీల మీద అకృత్యాలు, స్త్రీలు పూజకి పనికిరారు, మంత్రం తీసుకోవడానికి పనికిరారు, చివరికి విష్ణు సహస్రనామం కూడా స్త్రీలు చేయడానికి లేదు అనే నిబంధనలు తీసుకొచ్చి పాపం స్త్రీని భగవంతుడి దగ్గరికి చేరకుండా దూరం పెట్టేశారు. ఇలాంటివి ఎన్నో ఘోరాలు జరిగాయి ఆ కాలంలోనే. అప్పుడు వైకుంఠంలో ఆదిశేషుడు వెళ్ళాడు స్వామి దగ్గరికి. వెళ్ళి స్వామి నాకు అనుజ్ఞ ఇవ్వండి, భూలోకానికి వెళ్ళి ఇవన్నీ చక్కదిద్దు వస్తాను అని అంటే అప్పుడు స్వామి అన్నారు, నాయన అదంత తేలిక కాదు, వాళ్ళు ఆ మౌఢ్యంలోకి వెళ్ళిపోయారు, అలాగనే భూలోకంలోకి వెళ్తే నువ్వేదో ఇలా మహిమలు చేసేసి చక్కదిద్దడానికి కుదరదు. నువ్వు ఆ కిందకి మనుషుల రూపంలో వెళ్ళావంటే కనుక నీకు ఇంకా ఆదిశేషుణ్ణి అనే స్పృహ ఉండదు. అప్పుడు వాళ్ళల్లో ఒక మనిషి కింద ఉండి వాళ్ళని చక్కదిద్దాలి. సామాన్యంగా మనస్సుని చక్కదిద్దడానికి భగవంతుడే కష్టపడుతూ ఉంటాడు. కొన్నిసార్లు చూడు, ద్వాపర యుగంలో నేను చూడు దుర్యోధనుడు వాళ్ళ మనస్సులు చక్కదిద్దగలిగానా, కష్టం నాయన, అది చాలా సంవత్సరాలు పడుతుంది అంటారు. అంటే ఇప్పుడు ఆదిశేషుడు అంటాడు, స్వామి లేదు, నేను వెళ్ళి అక్కడ 200 మానవ సంవత్సరాలు భూమి మీద ఉంటాను, ఉండి అందరినీ చక్కదిద్దుతాను, మళ్ళీ పరిస్థితుల్ని చక్కదిద్ది ధర్మ సంస్థాపన చేస్తాను. అలాగనే వైష్ణవాలయాలకు కానీ వైష్ణవ సాంప్రదాయానికి కానీ మనుగడే పోయింది అసలు, దాన్ని మళ్ళీ నేను చక్కదిద్దుతాను స్వామి అని చెప్పి ఆదిశేషుడు కిందకొచ్చాడు. అలా కిందకొచ్చిన అవతారమే భగవద్ రామానుజుల వారు. మనం ఆదిశేషుడు కిందకొచ్చాడనగానే ఓ అంత శక్తిమంతుడు కదా, అయితే ఏదో బుస్ అనేసేసి అన్ని మహత్యాలు అవన్నీ చేసేసి చక్కదిద్దేసాడేమో అనుకుంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన మనలాంటి ఒక మనిషిలా వచ్చారు. ఎన్ని కష్టాలు పడ్డారో మహనీయులు. అసలు ఆయన చరిత్ర వింటే కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి మనకి. అసలు భార్య పాపం ఆయనకి అనుకూలవతైన భార్య దొరకలేదు. అలాగనే ఆయన మీద చిన్న వయస్సు నుంచి హత్యా ప్రయత్నాలు, 4 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది రామానుజుల వారి మీద. అలాంటివి ఇంక ఎన్ని సంఘటనలో, వాటన్నిటినీ తన తెలివితేటలతో, తన ధైర్యంతో, తన అనుష్ఠాన బలంతో ఎదుర్కొన్నారు తప్ప ఏ నాడు అయ్యో ఓడిపోయాను అనేది రానివ్వలేదు అసలు. అది రామానుజుల వారి వ్యక్తిత్వం అంటే. అందుకని ఈరోజు రామానుజుల వారి చరిత్ర చెప్పుకుందాం. ఎంత పట్టుదలతో అయినా అవన్నీ సాధించారు అనేది మన పిల్లలకి మనకి తెలియాలి. దురదృష్టవశాత్తు హిస్టరీ పుస్తకాల్లో ఇలాంటివి ఉండవు. చూడండి, ఫ్రెంచ్ రివల్యూషన్ ఉంటుంది, ఎక్కడో ఫ్రాన్స్లో జరిగిన రివల్యూషన్ని చదువుకుంటే ఈ తరం పిల్లలకి మన దేశానికి పనికొచ్చేలా చేయడానికి ఏమొస్తుంది ఒక్కసారి ఆలోచించండి. కానీ అక్కడ ఫ్రెంచ్ రివల్యూషన్లు ఉంటాయి తప్ప రామానుజ రివల్యూషన్ ఎక్కడా ఉండదు. మన పుస్తకాల్లో చూస్తే ఎక్కడా ఉండదు. చూడండి, ఇది రావాలి పుస్తకాల్లోకి. రామానుజుల వారు అంటరానితనాన్ని ఎలా దూరం చేశారు, స్త్రీలందరినీ భగవద్ ఉపాసనకి ఎలా దగ్గర చేశారు, ధర్మ సంస్థాపన ఎలా చేశారు, తురుష్కుల్ని ఎలా ఎదిరించారు, అలాంటి వస్తే చదువుతున్న విద్యార్థుల్లో రక్తం ఉప్పొంగుతుంది. అప్పుడు ఒక్కొక్కడు దేశభక్తుడి కింద తయారవుతాడు. సర్లేండి, పుస్తకాల్లో రాకపోతే రాకపోయింది, కనీసం మనమేనా ఈరోజు రామానుజుల వారి చరిత్ర చెప్పుకుందాం. రామానుజుల వారు 10-17 సంవత్సరంలో పుట్టారు.
1017 అనమాట. ఆయన తల్లి పేరు కాంతిమతీదేవి, తండ్రి పేరు కేశవ సోమయాజి. ఆయన ఊరికే పుట్టేలేదు. ఇలాంటి మహనీయులు ఊరికే ఏదో కనేస్తే పుట్టరు. ఆ తల్లిదండ్రులకు కూడా ఎంతో ఉపాసనా బలం ఉంటే అప్పుడు అలాంటి వాళ్ళు పుడతారు. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు కానీ మగపిల్లవాడు లేడు. దాంతో మాకు ఒక మగపిల్లవాడు కావాలి అని చెప్పి పార్థసారథి స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పుత్రకామేష్టి చేశారు. ఈ పార్థసారథి స్వామి ఆలయం ఇప్పుడు చెన్నైలో ట్రిపుల్ కేన్ అనే ప్లేస్లో ఉంది చూడండి. ఆలయం చాలా శక్తివంతమైనది. 108 దివ్య క్షేత్రాల్లో ఒకానొక అద్భుతమైన క్షేత్రం అన్నమాట. అసలు ఆలయంలో ఎన్నో వింతలు ఉన్నాయి. ఒకసారి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కానీ ఆలయం గురించి. అక్కడికి వెళ్ళి 40 రోజుల పాటు పుత్రకామేష్టి చేశారు పట్టుదలగా. చేసేసరికి అదంతా పూర్తయ్యాక దీక్ష ఆఖర్లో ఆవిడ పడుకుని ఉండగా కాంతిమతీదేవి నారాయణుడు స్వప్న దర్శనం ఇచ్చాడు స్వామి. ఇచ్చి, అమ్మా నీ కోరిక ఏమిటి చెప్పు, ఇంత శ్రద్ధగా చేశారు మీ దంపతులు అని. అంటే ఏమీ లేదు స్వామి, నాకు నీ అంతటి పిల్లవాడు పుట్టాలి అని కోరుకుందా తల్లి. అంటే ఆయన నవ్వన్నారు, నా అంతటి వాడు పుట్టాలంటే నేనే వచ్చి పుట్టాలి, నా అంతటి వాడు ఎవడున్నాడు, సర్లే అయితే నీకు అంతటి పిల్లవాడు తప్పకుండా పుడతాడు, ఇప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి కాలం కూడాను అని చెప్పి విష్ణుమూర్తి ఆశీర్వదించారు. తర్వాత ఆవిడ గర్భం ధరించి 10-17లో వైశాఖ పంచమి రోజు రామానుజుల వారు జన్మించారు. రామానుజుల వారు మొత్తం 7 అంశాలతో జన్మించారు. పూర్ణ అంశ ఆదిశేషుడిది, అలా కాకుండా విష్ణుమూర్తి అంశ, అలాగే స్వామి చేతుల్లో 5 పంచాయుధాలు ఉన్నాయి చూడండి, సుదర్శనం, పాంచజన్యం, అలాంటి 5 పంచాయుధాల అంశతో ఆ మహనీయుడు జన్మించారు. మొత్తం 7 అంశాలతో జన్మించారు అనమాట. వైశాఖ పంచమి అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి, ఏమిటి చెప్పండి? ఆ రోజే శంకరాచార్యుల వారు కూడా జన్మించారు. అలాగనే మన అనంతకృష్ణ మాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన జన్మదినం కూడా వైశాఖ పంచమి రోజే. అంటే మహనీయులందరూ, మనల్ని సరైన బాటలో పెట్టాల్సిన మహనీయులందరూ పుట్టింది వైశాఖ పంచమి రోజు. చూడండి, ఆయన పుట్టగానే ఆకాశవాణి ధీర్లబ్ధ 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 అని గట్టిగా 3 సార్లు అంది. అంటే మహనీయుడు లభించాడు అని అన్నమాట. తర్వాత ఆయనకు ఒక మేనమా ఉండేవారు, తిరుమల నంబి అని. ఆ తిరుమల నంబి వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకున్న మహాభక్తుడు. మీరు తిరుమలలో ఆ చెక్క వంతెన మీద నుంచి ఆలయంలోకి వెళ్తూ ఉంటే కింద ఒక ఆలయం కనిపిస్తుంది చూడండి మీకు, అదే తిరుమల నంబి గారి ఆలయం. ఆ మహనీయుడు రామానుజుల వారికి మేనమామ, ఆయన తల్లికి తమ్ముడు అన్నమాట. దాంతో ఆయన వచ్చి చూసి, ఆహా కాంతిమతి, ఏం కొడుకుని కన్నావు తల్లి, అసలు ఆ ముఖం వర్చస్సుతో వెలిగిపోతోంది, సాక్షాత్తు భగవంతుడే దిగొచ్చినట్టు. ఆ తేజస్సు చూస్తుంటే నాకెందుకో రామాయణంలో లక్ష్మణుడు గుర్తొస్తున్నాడమ్మా, అందుకని రామానుజుడు అని పేరు పెడదాము అన్నారు. చూడండి, ఆయన కూడా ఉపాసనాపరుడు కదా, మరి చూడగానే లక్ష్మణస్వామి ఎందుకు గుర్తొచ్చారంటే ఈ మహనీయుడు దిగొచ్చింది ఆదిశేషుడు అంశతో, అందుకని లక్ష్మణుడు అన్నారనమాట. సరే, అందుకని రామానుజ అని పేరు పెట్టారు. చిన్నతనం నుంచి రామానుజుల వారికి గురువుని వెతుక్కోవాలి, అలాగనే కైవల్యాన్ని ఎలా పొందాలి, అదే తపన ఆయనకి. ఎందుకు అంటే ఆయన వచ్చింది మానవావతారం అవ్వచ్చు, కానీ ఆదిశేషుడు అంశ కదా. మరి ఆదిశేషుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటాడు? వైకుంఠానికి, ఎందుకంటే వైకుంఠ జీవి కదా. అందుకని ఆయనకి అదే తపన అన్నమాట చిన్నతనం నుంచి రామానుజుల వారికి. దాంతో వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే ఉపనయనాది సంస్కారాలన్నీ చేసేసి ఊళ్ళో ఉన్న గురువుల దగ్గర పెట్టారు. పెడితే ఆ గురువులు, ఈయనకి చిన్నప్పటి నుంచి అపారమైన విద్వత్ అసలు. దాంతో ఆ గురువుల దగ్గర ఉన్నది ఒక 10 సంవత్సరాల్లో పట్టేది ఒక 10 రోజుల్లో నేర్చేసుకునేవారు. నేర్చేసుకుని ఇంకా నేర్పమనేసరికి ఆ గురువులు, అయ్యి బాబాయ్ మా తరం కాదని చెప్పి ఇంకో గురువు దగ్గరికి పంపించేవారు. ఆయన దగ్గరికి వెళ్ళేవారు, మళ్ళీ ఒక నెల రోజులు ఆయన దగ్గర ఉన్నది నేర్చేసుకునేవారు, మళ్ళీ ఇంకెవరు గురువు దొరుకుతారు. అలాగా విద్యలు, శాస్త్రాలు, వేదాలు అవన్నీ చిన్నతనంలో ఇట్టే నేర్చేసుకున్నారు మహనీయుడు. నేర్చేసుకుని ఇంకా గురువు కావాలి, నాకు కైవల్యం ఎలా దొరుకుతుంది అది చెప్పే గురువు కావాలి అని చెప్పి అల్లాడిపోయేవారు రామానుజుల వారు. తండ్రికి భయం వేస్తుంది, బాబోయ్ అంత తీవ్రమైన ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, కొంపదీసి సన్యాసి అయిపోతాడేమో, ఎలాగైనా వివాహం చేయాలి అని చెప్పి 13 సంవత్సరాలకే ఒక ఆవిడని ఇచ్చి వివాహం చేశారు. చేశాక ఏమైంది, తండ్రి చనిపోయారు. 16 ఏళ్ళు వచ్చేసరికి రామానుజుల వారికి తండ్రి లేరు. తల్లి, భార్య, 2 చెల్లెళ్ళు, ఆ కుటుంబ నిర్వహణ, ఆ బాధ్యత మొత్తం రామానుజుల వారి మీద పడిపోయింది. పాపం ఒంటి చేత్తో
16 ఏళ్ల కుర్రవాడు. మనకి 16 ఏళ్ల పిల్లలంటే మన ఇంట్లో ఎలా ఉంటారు చెప్పండి, టీవీలు చూస్తూ కూర్చుంటారు. అలాంటి వయస్సులో రామానుజుల వారు 4 సభ్యులున్న కుటుంబ బాధ్యతని ఆయన భుజాల మీద వేసుకుని మోసారు. చూడండి, ఇలాంటి అవతారాలు వస్తే మనం ఏదో వాళ్ళ జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది అనుకుంటాం. ఉండదు. ఎంత కష్టపడ్డారో పాపం మహనీయులు. పడితే అలా అయితే ఒక మూల కుటుంబం కోసం కష్టపడుతూనే ఇంకొక మూల గురువు కోసం అన్వేషణ అనమాట. చివరికి ఆయనకి తెలుస్తుంది, కాంచీపురానికి దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో తిరుప్పుట్కుళి అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ యాదవ ప్రకాశులోని ఒక అద్వైత సాంప్రదాయంలో ఉన్న గురువులు ఒక ఆయన ఉన్నారు. చాలా విజ్ఞాన ఖని ఆయన అని తెలుస్తుంది అనమాట. అద్వైత సాంప్రదాయం అంటే శంకర సాంప్రదాయం, శంకరాచార్యుల వారి సాంప్రదాయం, అది పాటించే గురువు. దాంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగైనా విద్య నేర్చుకోవాలని చెప్పి కుటుంబం మొత్తాన్ని తిరుప్పుట్కుళికి మార్చేశారు రామానుజుల వారు. మార్చేసి యాదవ ప్రకాశుల వారి దగ్గర విద్య నేర్చుకున్నారు అనమాట. ఆ ఊళ్ళో విజయరాఘవ పెరుమాళ్ళని విష్ణుమూర్తి ఆలయం ఉంది, అసలు చూసి తీరాల్సిన ఆలయం. అది కూడా దివ్య తిరుపతుల్లో ఒకటి. అక్కడే స్వామి జటాయువుకి మోక్షం ఇచ్చారు అని చెప్తారు. ఆ అంతిమ సంస్కారం చేసి మోక్షం ఇచ్చిన ప్రదేశం అని. అందుకే మీరు ఇప్పటికే అక్కడ చూస్తే విష్ణుమూర్తి చేతిలో ఒక పక్షి ఉంటుందన్నమాట ఆలయంలోనూ. చాలా అద్భుతమైన ఆలయం. ఇప్పటికీ మీరు ఆలయానికి వెళ్తే అక్కడ ఒక మండపం ఉంది. ఆ మండపంలోనే రామానుజుల వారు విద్యాభ్యాసం చేశారు. ఇప్పటికీ ఆ మండపాన్ని అలా రక్షిస్తున్నారనమాట. అయితే ఈ యాదవ ప్రకాశుల దగ్గర చేరుతారు, విద్య నేర్చుకుంటూ ఉంటారు, బాగానే ఉంది. కానీ ఏమవుతుంది, ఆ యాదవ ప్రకాశుల జ్ఞానం పరిమితం, రామానుజుల వారిది అపరిమితం. దాంతో కొంతకాలానికే అసలు ఈయన అడిగిన వాటికి ఆయన సమాధానాలు చెప్పలేకపోతారు. బాబోయ్, ఏమిటి ఇతని మేధస్సు ఏమిటి అని. కాకపోతే అది పాజిటివ్గా తీసుకుని ఉంటే బాగుండేది. ఆయనకి అలా కాకుండా మెల్లిగా రామానుజుల వారి మీద ఒక రకమైన కక్షా కార్పణ్యం మొదలైపోతాయి. ఏమిటి నన్నే ప్రశ్నలు అడుగుతున్నాడు, నాకన్నా గొప్పవాడా అన్నట్టుగా ఒక పగ పెంచేసుకుంటారనమాట. అలాగనే ఆయన్ని బాధ పెట్టడానికి ఏం చేస్తుంటారు, రామానుజుల వారు వైష్ణవులు కదా, అందుకని విష్ణుమూర్తిని దూషించటం. ఈ పైత్యం చాలామందికి ఉంటుంది చూడండి. శివుడికి భక్తులైతే విష్ణుమూర్తిని దూషిస్తారు, విష్ణువుకి భక్తులైతే ఎక్కడో ఒక చోట ఏ ప్రవచనంలోనో ఎక్కడో శివుణ్ణి ఏదో ఒక రకంగా కించపరుద్దామని చూస్తూ ఉంటారు. అది ఒక రకమైన జాడ్యం. అంటే మనందరి అదృష్టం ఏమిటి అంటే మాస్టర్ ఈకే గారి సాంప్రదాయంలో అలాంటివి లేవు. ఆయన విష్ణు సహస్రనామం ఎంత చదివించారో రుద్రం అంతే చదివించారు, లలితా సహస్రనామం అంతే చదివించారు. అన్ని సాంప్రదాయాల్ని గౌరవించిన మహనీయుడు మాస్టర్ గారు. అప్పుడు ఈ గురువు ఏం చేస్తారు, ఒకసారి రామానుజుల వారిని పిలిచి ఆయన నా ఒళ్ళు పొట్టు కాస్తా అని అడుగుతారు. అంటే మహద్భాగ్యం స్వామి అని వచ్చి ఆయన ఒళ్ళు పొడుతూ, స్వామి వేదంలోవి కానీ ఉపనిషత్తుల్లోవి కానీ అన్న బోధించండి అని అడుగుతారు. ఎందుకంటే ఒక నిమిషం కూడా సమయం వృధా చేసేవారు కదా రామానుజుల వారు. అంటే అప్పుడు గురువు ఛాందోగ్యోపనిషత్తులో మంత్రాలు తీసి వాటికి అర్థం వివరిస్తూ తస్య యథా కప్యాసం పుండరీకమేవ అక్షితే అని ఒక మంత్రం ఉంటుంది ఛాందోగ్యోపనిషత్తులో. అది తీసి దాని అర్థం చెప్తారనమాట. నారాయణుడి కళ్ళు పుండరీకాల్లాగా, అంటే తామర పువ్వుల్లాగా ఉన్నాయి. ఆ తామర పువ్వులు ఎలా ఉన్నాయి అంటే కోతి పృష్ఠభాగం ఉంటుంది, అలా ఎర్రగా ఉన్నాయి అని. దాంతో అది విని రామానుజుల వారు ఒళ్ళు పడుతుంది ఆయన, కాస్త ఆయనకి బాధ వచ్చి కళ్ళమటి నీళ్ళు వచ్చి గురువు భుజాల మీద పడతాయి. పడేసరికి వెనక్కి చూసి ఏమిటి ఎందుకు బాధపడుతున్నావు అంటారు. అంటే స్వామి, అంతటి నారాయణుడు ఆయన కళ్ళని కోతి యొక్క పృష్ఠభాగంతో పోలుస్తారా, ఎర్రగా ఉంది అన్న ఒక్క ఇది తీసుకుని, ఎంత ఘోరం స్వామి ఇది అని చెప్పి రామానుజుల వారు బాధపడతారు. అంతే ఆయన ఆగ్రహోదగ్రుడైపోయి, ఏమిటి నన్నే తప్పు పడతావా నువ్వు, ఏదైతే నువ్వు చెప్పు చూస్తాను, ఆ ఉపనిషత్తు పదానికి అర్థము ఇంకా ఏదైనా అర్థం చూపించు, నేను చూస్తాను, అప్పుడు ఒప్పుకుంటాను నేను చెప్పిన తప్పు అని అంటారు. అనేసరికి రామానుజుల వారు సరే అని చెప్పి, కప్యాసం అని ఉంది కదా, కాప్యలస్ ప్యాసం అంటే నీటిపైన నిలిచి ఉన్నది అని. కపి అనే పదానికి కోతెని ఒకటే కాదు, తామరతూడు అని సూర్యుడు అని కూడా అర్థాలు ఉన్నాయి. అలా తీసుకుంటే కనుక సూర్యకాంతితో వికసించిన పద్మం తామరతూడు పైన నిలబడున్నది అని, అలాంటి పద్మం లాంటి కన్నులు ఉన్నవి అని చెప్పచ్చు కదా స్వామి అని అడుగుతారు. అక్కడున్న శిష్యులందరూ, ఆహా రామానుజ ఏం చెప్పావో అద్భుతం, మన గురువుగారికి రాని ఆలోచన నీకు వచ్చింది అంటారు. అంతే గురువుగారికి ఒళ్ళు మండిపోతుంది. చీచి చిచి ఎంత ఘోరం ఇది, నా దాంట్లోనే తప్పు పడతాడా, పైపెచ్చి వీళ్ళందరూ మెచ్చుకుంటారా, ఉండు వీడి సంగతి చెప్తాను అని.
ఈ లోపల ఏమవుతుంది, కాంచీపురం రాజుగారి కూతురికి బ్రహ్మరాక్షసి ఆవహిస్తుంది. ఆవహించి ఎంతమంది వైద్యులు, భూత వైద్యులు ఎవ్వరొచ్చి ఏం చేసినా సరే ఆ అమ్మాయి స్వస్థురాలు అవ్వదు. అవ్వకపోతే అప్పుడు ఎవరో చెప్తారనమాట. పక్కనే తిరుప్పుట్కుళిలో యాదవ ప్రకాశులని ఒక గురువు ఉన్నారు, ఆయన్ని పిలుచుకోండి, పిలుచుకుంటే కనుక ఆయన వచ్చి సరి చేస్తారు అని. దాంతో రాజుగారు తన పరివారాన్ని పంపించి యాదవ ప్రకాశులు గారిని పల్లకి ఎక్కించి ఆయన్ని, ఆయన శిష్యుల్ని అందరినీ రాజభవనానికి తెప్పిస్తారు. తెప్పిస్తే గురువు చూసి, ఓ ఇదెంత పని, నా అనుష్ఠాన శక్తికి ఇది ఒక లెక్క, నేను ఒక్క నిమిషంలో సరి చేస్తా, దీన్ని ఉండండి అని చెప్పి అప్పుడు కూర్చుని అక్కడ కొన్ని మంత్రాలు చదివి ఆ నీళ్లు తీసి ఆ అమ్మాయి మీద చల్లుతారు, రాజకుమార్తె మీద. అప్పటికే అమ్మాయి ఆ భూతావేశంతో ఆ గొంతుకలో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. చాలా సంవత్సరాల నుంచి పాపం అలా అయిపోయి ఉంటుంది. జల్లితే ఏమీ తగ్గదు. దాంతో ఆయనకి కోపం వచ్చి తల మీద పెట్టబోతారు, పెట్టబోతే అంతే అందులో ఉన్న బ్రహ్మరాక్షసుడు, నువ్వెంత, నీ మంత్రశక్తి ఎంత, నీ శక్తికి నేనేం లొంగేవాడిని కాదు, పో అవతలకు పో అంటాడు. అప్పుడు ఈయనకి బాధ వచ్చి ఇంకా చాలా ప్రయత్నిస్తారు, ఏమి చేసినా సరే ఆ బ్రహ్మరాక్షసి లొంగదు. అప్పుడు ఆ రాక్షసే అంటుందన్నమాట, నీ పక్కన నీ శిష్యుడు రామానుజుడు ఉన్నాడు కదా, ఆ మహనీయుడు కానీ తన పాదం తీసుకొచ్చి నా శిరస్సు మీద పెడితే, అంటే రాజకుమార్తె శిరస్సు మీద రామానుజుల వారు పాదం పెడితే కనుక ఆ దివ్యమైన స్పర్శకి నాకు ఊర్ధ్వలోకాలు దొరుకుతాయి, నేను అప్పుడు వెళ్ళిపోతాను అని. గురువు ఆశ్చర్యపోతాడు, ఏమిటి నాకన్నా ఎక్కువ శక్తి రామానుజుడికి, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి అని. ఆశ్చర్యపోయేసరికి అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక రాజుగారు అంటారు, సరే అయితే రామానుజం మీరు ఒక్కసారి వచ్చి మీ పాదాలని తగిలించండి అని చెప్తారు. చెప్పేసరికి రామానుజుల వారు గురువు గారి దగ్గరికి వెళ్ళి, స్వామి చెయ్యినా అని అడుగుతారు. అడిగితే సరే చెయ్యి అంటారు, చూద్దాం లేదు. అప్పుడు రామానుజుల వారు వచ్చి తన పాదాన్ని ఆ అమ్మాయి శిరస్సు మీద పెట్టి నారాయణుణ్ణి తలుచుకుంటారు. అంతే, ఆ బ్రహ్మరాక్షసు వదిలేసి వెళ్ళిపోయి ఆ అమ్మాయి స్వస్థురాలైపోతుంది అనమాట. వెంటనే రాజుగారు పొంగిపోయి అసలు, ఆహా నాయన, ఏమి శక్తి నీది, అపారమైన శక్తిమంతుడివి నువ్వు, నిన్ను సన్మానం చేస్తాను అంటే రామానుజుల వారు అంటారు, ఇదేమి నా శక్తి కాదు, నా గురువు ఆశీర్వాద బలము, మీ సన్మానం ఏదో ఆయనకి చెయ్యండి, నాకు కాదు అని చెప్పి రామానుజుల వారు పక్కకి తప్పుకుంటారు. దాంతో రాజుగారు గురువుకి సన్మానం చేసి గజారోహణం అవన్నీ చేయించి, స్వామి మీ అదృష్టం, ఇలాంటి శిష్యుడు దొరికినందుకు మీరు గర్వపడాలి అని చెప్తారు. అంతే, ఆయనకి పుండు మీద కారం జల్లినట్టు అవుతుంది. చీచీచి, ఇప్పుడు రాజుగారి ప్రాపు కూడా సంపాదించాడు రామానుజుడు. అంటే ఇంకా భవిష్యత్తులో ఎక్కడికో ఎదిగిపోతాడు పైకి, నన్ను తొక్కేస్తాడు వామనమూర్తిలాగా. ఎలాగైనా ఈ రామానుజుణ్ణి వదిలించేసుకోవాలి అంటే పంపించేస్తే సరిపోయి ఉండేది. కానీ ఆయన ఇంకెంత క్రూరమైన ఆలోచనకు వెళ్ళిపోతారు అంటే రామానుజుల వారిని చంపేద్దాము అని చూస్తారు. ఎంత ఘోరం చూడండి. అదే నేను చెప్పింది, రామానుజుల వారు పడినన్ని కష్టాలు ఏ గురువు పడలేదేమో పాపం. మనకి వేదం మొదలుపెట్టే ముందు ఎప్పుడు సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని ఒక శాంతి మంత్రం చదివిస్తారు కదా. గురువు శిష్యుడు ఇద్దరు కలిసి చదవాల్సిన శాంతి మంత్రం అది. ఎందుకు అది చదవాలని పెట్టారు అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనిద్దరినీ కలిసి పరమాత్మ రక్షించుగాక, మనిద్దరినీ కలిసి పోషించుగాక, మనిద్దరం కలిసి నేర్చుకుందాం, మనిద్దరం ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోకుండా ప్రేమగా ఉందాము అని. అది మంత్రానికి అర్థం. సామాన్యంగా శ్రద్ధతో చదివి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఆ మంత్రం అలాంటి వైబ్రేషన్స్ని ఇస్తుంది, అందుకే వేదంలో చదివిస్తారు. కానీ ఇక్కడ గురువుకి ఆ రకమైన మైండ్ సెట్ లేదు కదా. దాంతో రామానుజుల వారిని ఎలాగైనా చంపేద్దాము అని చూస్తారు. అప్పటికి పాపం రామానుజుల వారి వయస్సు 18 సంవత్సరాలు ఎంతోనో, ఒక 20 సంవత్సరాలు. అప్పుడు ఏం చేస్తారు, కాశీకి వెళ్దాం పదండి అందరూ అంటారు. ఎందుకంటే ఊళ్ళో చంపేస్తే కనుక ఈయనకి భార్య ఉంది, తల్లి ఉంది, చెల్లెళ్ళు ఉన్నారు, ఇంకా గ్రామస్తులందరికీ తెలుసున్నాయని కదా. దాంతో ఎక్కడ అనుమానం వచ్చేస్తుందో అని చెప్పి కాశీ యాత్రకి బయలుదేరండి అని అందరినీ కాశీ యాత్రకి బయలుదేరదీసి అక్కడ వింధ్య పర్వతాల వరకు వెళ్ళాక ఆ అడవిలో ఈరోజు రాత్రి ఇక్కడ బస చేద్దాము అంటారు. పక్కనే ఒక పెద్ద చెరువు అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసుకుని బస చేసి ఇక్కడ చంపేద్దాం రామానుజుల వారిని. రాత్రి మూతి మూసేసి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకువెళ్ళి ఆ చెరువులో ముంచేసి హత్య చేద్దాం అనుకుంటారు. ఎవరు, ఒక గురువు ఒక 20 ఏళ్ళు కూడా లేని ఒక శిష్యుణ్ణి. రామానుజుల వారికి పాపం ఇదంతా తెలీదు. సరే అని చెప్పి గురువు గారి దగ్గరే వినయంగా ఉంటూ ఉంటారు.
అదే గుంపులో ఇంకొక అతను ఉంటాడు, గోవింద భట్టర్ అని. ఆయన రామానుజుల వారికి పిన్ని కొడుకు అనమాట, అంటే కజిన్. ఆ గోవింద భట్టర్కి తెలిసిపోతుంది ఇదంతాను. ఆ మిగతా శిష్యుల ద్వారా విని ఆయనకి 9 ఏళ్ల 10 ఏళ్ల వయసు, అంటే రామానుజుల వారి కన్నా చిన్నవాడు అనమాట. అప్పుడు వచ్చి, అన్నయ్య నిన్ను చంపేద్దామని ప్రయత్నిస్తున్నారు గురువుగారు ఈరోజు రాత్రి అంటారు. రామానుజుల వారు ఆశ్చర్యపోయి, నన్ను చంపడం ఏంటి తమ్ముడు, అలా ఏముండదు, నువ్వు భ్రమపడుతున్నావేమో అంటే, కాదన్నయ్య గురువుగారికి నువ్వంటే విపరీతమైన ఈర్ష్య, నిన్ను చంపేద్దామని చూస్తున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య అంటారు. అంటే ఆయన అంటారు, చంపేస్తే చంపేని, గురువుగారి చేతిలో చనిపోవడం కన్నా అదృష్టం ఏముంటుంది, సరే చంపేని, అంతా నారాయణ ఇచ్చ అంటారు. అనేసరికి, లేదన్నయ్య నువ్వు బ్రాహ్మణుడవి, అలాగే బ్రహ్మజ్ఞానివి, నువ్వు నిన్ను హత్య చేస్తే నీ గురువుకి బ్రహ్మహత్యా దోషం పుట్టి ఏ బ్రహ్మరాక్షసుడి కింద పుడతాడు, నీ గురువుకి ఆ స్థితి కలిగిస్తావా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అంటారు. అనేసరికి అప్పుడు రామానుజుల వారు సరే కదా అని, తమ్ముడు నేను వెళ్ళిపోతే మరి నువ్వెలాగా అంటారు. అనేసరికి, లేదన్నయ్య నేను ఇక్కడే ఉంటాను, నేను కూడా వచ్చేసానంటే అనుమానం వచ్చి మన కోసం వెతకటం మొదలు పెడతారు, నేను ఇక్కడే ఉంటే వాళ్ళకి అనుమానం రాదు అంటారు. అనేసరికి, లేదు తమ్ముడు నువ్వు చిన్న పిల్లవాడివి, నీకు ప్రమాదం ఏమన్నా వస్తుందేమో అంటే, ఏం పర్వాలేదన్నయ్య మన వరదరాజస్వామి కాపాడతారు, ఏ ప్రమాదం లేదు, నువ్వు విజ్ఞాన ఖనివి, నీలాంటి ఆయన బతికితే కనుక ప్రపంచానికి అవసరం, నేను ఉంటే ఎంత పోతే ఎంత, నువ్వు వెళ్ళిపో అన్నయ్య అని చెప్పి పంపించేస్తాడు. ఎంత అద్భుతమైన రిలేషన్షిప్ చూడండి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాదు, పిన్ని కొడుకును ఈయన రామానుజుల వారు, ఎంత అద్భుతమైన రిలేషన్షిప్ అది. ఇవి మనం ఇలాంటి చరిత్రలు చూసి నేర్చుకోవాల్సింది. ఈ కాలంలో అన్నాదమ్ములు ఇద్దరుంటే వాళ్ళిద్దరికీ పడదు. మరి రామానుజుల వారి చరిత్రలో చూడండి, అసలు ఆయన పేరే, ఆ తమ్ముడి పేరే ఎంబర్ అంటారు, గోవింద భట్టుణ్ణి. రామానుజుల వారి తర్వాత మళ్ళీ వైష్ణవ సాంప్రదాయానికి ఉత్తరాధికారి అయ్యారు ఆ ఎంబర్ గారు. సరే, ఆ రోజు రాత్రి ఇంకా రామానుజుల వారు అందరూ పడుకున్నారు అనుకున్నప్పుడు కామ్గా లేచి వెళ్ళిపోతారు, భగవంతుడికి దండం పెట్టుకుని వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి కారడవి, కటిక చీకటి, అలాగనే ఎక్కడ పడితే అక్కడ జంతువులు, అరుపులు, ఆ క్రూర మృగాలన్నీ ఉంటాయి కదా, దాంతో పాపం భయం వేస్తుంది ఆయనకి. వేసి వరదరాజస్వామికి దండం పెట్టుకుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వరదరాజస్వామి కులదైవం అనమాట. వాళ్ళ ఇంట్లో వరదరాజస్వామి విగ్రహాలు ఇంతంత ఉండేవి. ఇప్పటికి కూడా అవి ఒక చోటు ఉన్నాయి, చాలా శక్తివంతమైన విగ్రహాలు. మీకు ఆఖరిలో ఎక్కడున్నాయి అనేది చెప్తా, అప్పుడు వెళ్ళి దర్శించుకుందరు మీరు. అయితే స్వామికి దండం పెట్టుకుని, స్వామి నాకు నాన్న లేడు, అమ్మ కూడా ఎక్కడో ఉంది, నువ్వే కాపాడాలి స్వామి అని కన్నీళ్లతో నమస్కారం చేసుకుంటారు. చూడండి, పిల్లలకి మనం ఇది నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ఆ రకమైన దైవభక్తి నేర్పించి, ఒరే నీకేమి లోటురా, మేమున్నా లేకపోయినా నీకు లక్ష్మీనారాయణలు ఉన్నారు, పార్వతీ పరమేశ్వర్లు ఉన్నారు, ఆ రకమైన స్పృహ తెప్పించగలిగారు అనుకోండి, అప్పుడు ఆ పిల్లలు ఎక్కడున్నా సరే రక్షింపబడతారు. అప్పుడు ఆయన అలా ప్రార్థిస్తే అడవిలో భయపడిపోతూ ఒక కోయ జంట వస్తారనమాట. వచ్చి, ఏమిటి నాయనా ఇలా భయపడుతున్నావు నువ్వు అంటే, నేను దారి తప్పిపోయాను స్వామి అని మొత్తం అంతా చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నవ్వి, నిజమే నాయనా, నువ్వు వెళ్తున్న దారి మంచిది కాదు, నిన్ను సరైన దారిలో పెట్టడానికే మేము వచ్చాము, సరే ఈరోజు రాత్రి విశ్రాంతి తీసుకో, రేపు పొద్దున్నే నేను తీసుకెళ్ళి ఒక ఊర్లో దింపుతాం మేము అంటారు. అంటే సరే అంటే రాత్రి వాళ్ళిద్దరూ పళ్ళు, తేనె అలాంటివన్నీ రామానుజుల వారికి ఇస్తారు. ఆ కోయ స్త్రీ ఉంటుంది కదా, ఆవిడ, నాయన నేను పెడతానుండు నీ నోట్లో అని చెప్పి ఆదరంతో నోట్లో పెడుతుంది అనమాట. ఆయన పొంగిపోతారు. తర్వాత రాత్రి పడుకుంటూ ఉంటే ఆవిడ అంటుంది, నాయన నాకు ప్రతిరోజు రాత్రి ఏదో కబుర్లు చెప్పుకొని పురాణ కాలక్షేపం వింటూ పడుకోవడం అంటే ఇష్టం, ఈరోజు నువ్వు ఉన్నావు కదా, నిన్ను చూడబోతే వేదాంగ పారంగతుల్లా ఉన్నావు, రామాయణంలో లక్ష్మణుడి గురించి చెప్తావా అని అడుగుతారు. ఎందుకు? వాళ్ళిద్దరూ ఎవరో మనకు అర్థమవుతుంది కదా, సీతారాములు. మరి లక్ష్మణుడు ఈయన ఆదిశేషుడు కదా, ఈయన నోటమ్మట వినాలి అని అనమాట. దాంతో ఈయన పొంగిపోయి ఇంకేముందని లక్ష్మణస్వామి గురించి చెప్తూ అలా నిద్రపోతారు. తెల్లవారుజామున రామానుజుల వారికి మెలకు వస్తుంది. వచ్చేసరికి అప్పుడు ఆవిడ అడుగుతూ ఉంటుంది భర్తని, అండి విపరీతమైన దాహం వేస్తోంది, ఎలాగైనా సరే నాకు కొంచెం నీళ్లు తెచ్చిపెట్టండి అని. అంటే ఆ భర్త అంటాడు, ఇప్పుడు నీళ్ళు ఏంటి, పడుకో, నాకు నిద్ర వస్తుంది, తెల్లారేక తెస్తాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను, పడుకో అని. అది విని రామానుజుల వారు, అయ్యో పాపం ఆ తల్లి దాహం ఉంటుంది కదా, నేను తెద్దా ఉండని చెప్పి ఆయన సంధ్యావందనం పాత్ర ఉంటుంది కదా, అది పుచ్చుకుని వెళ్ళి వెతికితే ఆ పక్కనే ఒక బావి కనిపిస్తుంది అనమాట. సరే అయితే అని చెప్పి ఆ బావిలోంచి నీళ్లు పట్టి
తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ ఇద్దామని చూస్తే వాళ్ళిద్దరూ కనిపించరు. ఇదేమిటి అని చెప్పి చూస్తే దూరంగా ఒక ఆలయం కనిపిస్తుంది. జనాలు వెళ్తూ ఉంటారు. ఈయనకి ఆశ్చర్యం వేస్తుంది, ఇదేమిటి, నేను చిట్ట అడవిలో ఉన్నాను, ఇక్కడి బావి ఎలా వచ్చింది, ఆలయం ఎలా వచ్చింది, జనాలందరూ ఏమిటి అని అనుమానం వచ్చి ఎవరినో పిలిచి నేను ఎక్కడున్నాను అని అడుగుతారు. అంటే నువ్వెక్కడున్నాడు ఏంటి, కాంచీపురంలో ఉన్నావు, అదిగో ఎదురుగుండా ఉన్నది వరదరాజస్వామి ఆలయ గోపురం అంటారు. అంతే కన్నీళ్లు పెట్టుకుని కరిగిపోయి, స్వామి నువ్వును అమ్మ కలిసి నన్ను కాపాడడానికి వచ్చారా స్వామి అని పొంగిపోతారు. అప్పుడు అనుకుంటారు, అమ్మ ఒక పాత్రతో నీళ్లు అడిగితే ఇవ్వలేకపోయాను, అయ్యో నాది ఏమి దౌర్భాగ్యం, ఆ తల్లి నా నోట్లో ఆహారం పెట్టింది, నా జన్మ ధన్యమైంది, ఆ తల్లికి నేను నీళ్లు ఇచ్చుకోలేకపోయాను అని బాధపడి అప్పటి నుంచి రామానుజుల వారు ఒక పూనిక తీసుకున్నారు. ఆయన దాదాపు కాంచీపురంలో 10 సంవత్సరాలు ఉన్నారు. ఆ 10 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఆ బావి ఏదైతే ఉందో అక్కడి నుంచి 2 బిందెలతో నీళ్లు పట్టుకొచ్చి భుజాల మీద ఆలయంలో వరదరాజస్వామికి అమ్మవారికి అభిషేకం చేసేవారు ప్రతిరోజు. అలా రామానుజుల వారు 10 సంవత్సరాల పాటు సేవ చేసుకున్నారు. ఇప్పటికి కూడా బావి సెవిలమేడు అనే ప్రదేశంలో ఉంది. మీరు కాంచీపురంలో వరదరాజస్వామి ఆలయానికి వెళ్తే కనుక అక్కడి నుంచి ఆటోలో 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సెవిలమేడు అంటారు. ఆటో వాళ్ళని అడిగితే తీసుకెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి చూడండి, ఆ బావి ఇప్పటికీ ఉంది. పైన మూసేశారు, కానీ నామాలు అవన్నీ పెట్టి చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఎదురుగుండా రామానుజుల వారి ఆలయం కట్టారు. రామానుజుల వారి జీవితానికి సంబంధించినవి ఎన్నో గుర్తులు ఇప్పటికే ఉన్నాయి మనం చూడాలంటే. ఆ తర్వాత ఏం చేస్తారు, అలా వరదరాజస్వామి ఆలయంలో సేవ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల అక్కడ గురువుగారు రాత్రిని వెళ్ళిపోయారు కదా, పొద్దున్నే లేచి చూస్తే ఎక్కడున్నారు అని తెలీదు. అప్పుడు ఈ గోవింద భట్ అని పిలిచి అడుగుతాడు, ఏడి మీ అన్నయ్య అని. అడిగితే రాత్రి ఏదో దాహం అని చెప్పి వెళ్ళాడు, కనిపించట్లేదు అని చెప్పి ఆయన ఏడుస్తారు. ఏడిస్తే ఓహో అయితే అడవిలోకి వెళ్ళిపోయాడేమో, ఈ అడవి క్రూర మృగాలన్నీ ఉంటాయి, ఏదో ఒకటి తినేసి ఉంటుంది, గొడవ వదిలిపోయింది, కాగల కార్యం గంధర్వులు తీర్చారని చెప్పి ఆయన కాశీ వెళ్ళి వచ్చేస్తారు. వచ్చి వెనక్కి వచ్చి చూసేసరికి రామానుజుల వారు అక్కడ కాంచీపురం ఆలయంలో సేవ చేసుకుంటూ ఉంటారు. ఈయనకి అనుమానం వస్తుంది, ఓహో ఆయనకి తెలిసిపోయిందేమో అని రామానుజుల్ని పిలిపిస్తారు. పిలిపిస్తే ఆయనకి తెలిసింది అని తెలిసినా సరే ఆయన పరమ వినయంతో, గురువుగారు నాకు మళ్ళీ విద్యాదానం చేయండి, మీరు నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, నాకు ఇప్పటికీ కైవల్యం ఎలా వస్తుంది అనేది అర్థం కావట్లేదు, నాకు మంత్రోపదేశం చేయండి అని చెప్పి ఆ గురువుగారి దగ్గరే వినయంగా శుశ్రూష చేసుకుంటూ మళ్ళీ నేర్చుకుంటారు. అది చూడండి, అందుకు రామానుజుల వారు మహాత్ములయ్యారు. మనకైతే ఇలాంటిది ఏదైనా వచ్చిందనుకోండి జీవితంలో, మన మీద ఎవడైనా హత్యా ప్రయత్నం చేద్దామని చూస్తే అయితే వాడితో తెగదెంపులు చేసేసుకుంటాం, లేకపోతే తిరిగి వాడిని ఏమన్నా చేద్దామని చూస్తాం, వాడి ఇల్లు నాశనం అయిపోతే బాగుండు, వాడి కుటుంబం నాశనం అయిపోతే బాగుండు. మరి చంపేద్దామని చూసిన గురువు మీద కూడా ఆయన ఎప్పుడూ కక్ష కట్టలేదు. అందుకే ఆయన రామానుజులు అయ్యారు, మనం ఇలా ఉండిపోయాం, అంతే తేడా. దాంతో ఇంకా గురువు దగ్గర నేర్చుకునేసరికి విద్య కొంతకాలానికి యాదవ ప్రకాశులు, నాయన నీకు చెప్పగలిగే స్థాయి కాదు స్వామి నాది, నా దగ్గర ఉన్న విద్య అంతా అయిపోయింది, నువ్వు ఎప్పుడో నేర్చేసుకున్నావు, నేను నీకు గౌరవంగా చెప్తున్నాను, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నువ్వు నీకు నేర్పించే స్థాయిలో ఇంక లేను, ఎవరైనా నీకు ఆత్మజ్ఞానాన్ని ఆ దారిని చూపించే గురువుని వెతుక్కో నువ్వు అని చెప్పి రామానుజుల వారికి దండం పెట్టి పంపించేస్తారు. విచిత్రం ఏమిటంటే రామానుజుల వారికి 32 ఏళ్ల వయస్సు వచ్చి సన్యాసం తీసుకున్నప్పుడు ఈ యాదవ ప్రకాశులు వచ్చి మళ్ళీ ఆయనకి శిష్యుడయ్యారు. అంటే గురువు వచ్చి శిష్యుడికి శిష్యుడయ్యారు అనమాట. అయ్యి ఆఖరి క్షణం వరకు రామానుజుల వారి దగ్గరే ఉండి చివరికి అక్కడే శరీరం వదిలేశారు. అది రామానుజుల వారి గొప్పతనం అంటే. చూడండి, ఎప్పుడు జీవితంలో సహనం చూపించండి. ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా రక్షించి తీరుతుంది ఆ సహనం, వెనకాల దైవ సహాయం ఉంటే. సరే, ఇప్పుడు ఈయన కథ మళ్ళీ మామూలుకి వచ్చేసింది. గురువు దగ్గరికి వెళ్దాం అంటే ఇంకో గురువు లేరు, ఈ ఉన్న గురువు కాస్త పంపించేశారు. నాకు గురువు కావాలి, నాకు గురువు కావాలి అని తపన. చూడండి, ఆత్మజ్ఞానం కోసం అల్లాడిపోయారు ఆ మహనీయులు. అయితే కాంచీపురంలో కాంచీపూర్ణులు అనే ఒక గురువు ఒక ఆయన ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. రామానుజుల వారి చరిత్రలో పూర్ణులు అని పేరున్న వాళ్ళు 3 వస్తారు మొత్తం. అందులో ఈ కాంచీపూర్ణులు అనే ఆయన మొదట ఆయన అనమాట. ఈయన వైశ్యుల కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి అపారమైన విష్ణు భక్తి. తండ్రి వ్యాపారం చేయమని బోలెడంత డబ్బిస్తే ఈయన ఆ డబ్బు మొత్తాన్ని వరదరాజస్వామి ఆలయానికి ఖర్చు పెట్టేసేసి, తండ్రి వచ్చారే ఏదిరా నేను ఇచ్చిన డబ్బు అంటే, ఆ పైన వైకుంఠంలో దాచాను విష్ణుమూర్తి దగ్గర, ఆయన ఇస్తాడులే ఎప్పుడో అని చెప్తారు. అంతటి భక్తి ఆ కాంచీపూర్ణులకి. ఆయనకి వరదరాజస్వామి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి
దిశానిర్దేశం చేస్తూ ఉండేవారు. అప్పుడు రామానుజుల వారు వచ్చి ఆయన పాదాల మీద పడి, స్వామి నాకు గురువు కింద ఉండండి అంటారు. అంటే ఆయన అంటారు, నాయన నీ గురించి నాకు తెలుసు, నువ్వు మహామేధావి, నువ్వు అలాగనే నువ్వు బ్రాహ్మణుడివి, నేను వైశ్యుణ్ణి, నీకు గురుత్వం చేసే శక్తి నాకు లేదు స్వామి అంటారు. అంటే రామానుజుల వారు, స్వామి నన్ను చిన్న చూపు చూడకండి, నాకు గురువు కావాలి, మీకు వరదరాజస్వామి సాక్షాత్కరిస్తూ ఉంటారు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవాల్సిందే అని ఆయన పాదాల మీద పడిపోయి ఆయన గురువు కింద స్వీకరిస్తారు. ఎవరిని? కాంచీపూర్ణుని స్వీకరించి కాంచీపూర్ణుల వారు అక్కడ తోట కట్టుకుని ఆ తోటలో మాలలు అవన్నీ చేసి వరదరాజస్వామికి ఇస్తూ ఉంటారు. దాంతో గురువు దగ్గర ఉన్నారు కదా, ఈయన కూడా తోట పని చేసి రోజు అక్కడి నుంచి ఇంకో 10 బిందెలు నీళ్లు తీసుకొచ్చి ఆ తోటలో పోసి గురువుకి అలా శుశ్రూషలు చేసి ఆయనతో కూర్చుని ఈ వేదాంత చర్చలు అవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం బాగానే సాగుతుంది. కానీ భార్యకి ఒళ్ళు మండిపోతుంది. ఆ తంజమాంబ అని రామానుజుల వారి భార్య ఉన్నారు కదా, దురదృష్టవశాత్తు ఏమిటంటే రామానుజుల వారికి భార్యే కావచ్చు కానీ ఆవిడికి చాలా సంకుచితత్వం. మొట్టమొదటిది ఏమిటి అంటే, మేం బ్రాహ్మణులం, శ్రీ వైష్ణవులం, ఈయన చూడబోతే వైశ్యుడు, ఈయన వచ్చి మా ఆయనకి గురుత్వం ఏమిటి, ఈయన దగ్గరికి వెళ్ళి పాడైపోతున్నాడు నా భర్త, ఇంకా పని అది ఏమీ చేయట్లేదు, కుటుంబానికి సంబంధించింది ఏది తేవట్లేదు, ఎంతసేపు జ్ఞానం అంటాడు, మోక్షం అంటాడు, అనవసరంగా జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటున్నాడు, అది కాంచీపూర్ణుల వల్ల అని చెప్పి ఆయన మీద కక్షగట్టి వస్తుంది ఆవిడ. రామానుజుల వారికి పాపం అదేమీ స్పృహ ఉండదు. ఆయన సంపాదించదలుచుకుంటే ఆ రోజుల్లో 5 నిమిషాల్లో సంపాదించేవారు. రాజులందరూ ఆయన పాదాల దగ్గరికి వచ్చి పడుండేవారు. ఆ కంచి రాజు చరిత్ర తెలుసుకుందాం కదా మనం. కానీ ఆయనకి పాపం దాని మీద దృష్టి ఉండేది కాదు. ఎప్పుడు భగవద్ధ్యానం అంతే, ఇల్లు అలాంటివి పట్టేవి కాదు. మనకి భాగవతంలో ఒక చోట చెప్తారు, నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవ్వారి మది నొందగా గలుగు వారలు తత్ప్రియ మర్చదేహమున్ తదీయదార సుతకామ సుహృద్గృహ బంధువర్గమున్ మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ అని. అంటే స్వామి నీ మీదే మనస్సు నిలుపుకున్న మహనీయుడు ఎవడైతే ఉన్నారో వాళ్ళకి భార్య, పిల్లలు, కుటుంబం, డబ్బు అలాంటివి ఏమి పట్టవు స్వామి, ఎంతసేపు నీ ధ్యాసే అని పోతన గారు చెప్తారు. అలా పాప ఈయనకి అదే ధ్యాస. అలాగ 10 సంవత్సరాలు కాంచీపూర్ణుల్ని సేవించి వెళ్ళి ఆయన అడుగుతారు, స్వామి నేను కాంచీపురంలో ఉండి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు నాకు ఇంకా కైవల్యానికి దారి తెలియలేదు స్వామి, మీరే ఏదో ఒక దారి చూపాలి, మీకు వరదరాజస్వామి కనిపిస్తారు కదా అని. అంటే గురువు అంటారు, నాయన నేనే అంధుణ్ణి, నాకే ఆత్మజ్ఞానం లేదు, అంధుడు ఇంకొకళ్ళకి దారి ఎలా చూపిస్తాడయ్యా, ఉండ స్వామిని అడుగుతాను అంటారు. ఆ పక్క రోజు భగవంతుడు ఆయనకి కనిపించి, పర్వాలేదు రామానుజుడికి సరైన దారిలోకి వెళ్ళే దిశానిర్దేశము తొందరలో జరగబోతోంది, బాధపడద్దని చెప్పు అంటారు. ఈ లోపల ఏమవుతుంది, రామానుజుల వారి కథ ఇక్కడ పెట్టండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏమిటంటే కలియుగం ఆరంభమైన 47వ రోజు నమ్మాళ్వార్ గారని ఒక మహనీయుడు పుట్టారు. 12 ఆళ్వార్లు ఉన్నారు కదా, ఆ 12లోకి తలమానికమైన మహనీయుడు నమ్మాళ్వార్ గారు అంటేను. ఆయన 32 ఏళ్లే జీవించారు శంకరాచార్యుల వారిలాగా. కానీ మొత్తం ద్రవిడ భాషలో వేద సారాన్ని మొత్తాన్ని ఇచ్చేశారు. 4,000 దివ్య ప్రబంధం అంటారనమాట. అయితే ఆ నమ్మాళ్వార్ గారు 32 ఏళ్లకే అవతారం చాలిస్తూ ఉంటే అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న శిష్యులందరూ బాధపడతారు, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు, మాకింక దిక్కెవరు, అలాగనే వైష్ణవ సాంప్రదాయాన్ని ఇంకెవరు నిలబెడతారు అని. అప్పుడు నమ్మాళ్వార్ గారు ఏం చేస్తారంటే ఒక విగ్రహాన్ని సృష్టించిస్తారు, భవిష్యద్ ఆచార్య విగ్రహము అని ఇచ్చి శిష్యులందరూ చూసి ఎవరైనా ఈ విగ్రహంలో ఉన్నది అని అడుగుతారు. అడిగితే నాయన ఇంకొక 4,000 సంవత్సరాలు అయ్యేసరికి ధర్మానికి గ్లాని కలుగుతుంది, వైష్ణవ సాంప్రదాయం అప్పుడు చాలా ఆపదలో పడుతుంది, అప్పుడు ఈ మూర్తి వచ్చి మళ్ళీ కాపాడతాడు, అందుకని ఈ విగ్రహాన్ని చాలా రహస్యంగా భద్రపరిచి ఉంచండి, మొత్తం వైష్ణవ సాంప్రదాయం అంతా ఈ విగ్రహంలో ఉంది, అందుకని భద్రపరిచి ఉంచండి విగ్రహాన్ని, ఉంచి ఇలాంటి మనిషి కోసం ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో అప్పుడు ఇందులో ఉన్న మనిషిని వెతికి ఆయనకు అప్పు చెప్పండి, ధర్మగ్లాని వచ్చినప్పుడు అని చెప్పి ఆ భవిష్యద్ ఆచార్య విగ్రహం ఇస్తారు. నమ్మాళ్వారు గారి సమయం నుంచి అంటే కలియుగం ప్రారంభమైన 32 ఏళ్ల నుంచి ఆ విగ్రహం అలాగ వస్తూ ఉంది పరంపరాగతంగా. ఇప్పుడు మనం కలియుగంలో దాదాపు 5,200 సంవత్సరాలు ఎంతో అయింది. అంటే ఎప్పటి నుంచి ఆ విగ్రహం ఉందన్నమాట. ఆ
అది అలా వచ్చి 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 ఆ పరంపరలో యామునాచార్య అని ఒక మహనీయులు ఉంటారు. ఆ మహనీయుల దగ్గరికి చేరుతుంది. మనం చూడండి, వైష్ణవులు ఎవరైనా గురు పరంపర చెప్తూ ఉంటే నారాయణ సమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటారు. ఆ నాథ యామన అని ఉన్నారు కదా, ఆయన నాథముని యామునాచార్య అనమాట. ఆ యామునాచార్య దగ్గరికి ఆ భవిష్యదాచార్య విగ్రహం వస్తుంది. సరే, కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమవుతుంది, ఆయన పాప ఆఖరి స్థితికి వచ్చేస్తారు యామునాచార్య. ఆయన చరిత్ర కూడా చాలా విచిత్రమైంది. మహాజ్ఞాని, పాపం వ్యసనాల్లో పడిపోతారు ఆయన ఒక చిన్న తప్పు వల్ల. ఇంకొకసారి చెప్పుకుందాం కానీ ఆయన గురించి. అప్పుడు ఆయన ఆఖరి స్థితిలోకి వచ్చేసి, అయ్యో వైష్ణవ ధర్మం లుప్తం అయిపోతుంది, దీన్ని ఉద్ధరించగలిగే శిష్యుడు కావాలి. ఇప్పుడు నా దగ్గర బోల్డు మంది శిష్యులు ఉన్నారు కానీ వాళ్ళెవరూ సరిపోరు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని దాడులు జరుగుతున్నాయి సనాతన ధర్మం మీద. మళ్ళీ అంతటి వ్యక్తిత్వం ఉన్నవాడు రావాలి, ఎవరా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుర్తు వస్తుంది, పరంపరాగతంగా దాదాపు 4000 సంవత్సరాల నుంచి ఆ భవిష్యత్ ఆచార్య విగ్రహం వస్తోంది కదా, ఆయనని పట్టుకోవాలి అని. దాంతో వెంటనే ఆయన శిష్యుల్ని పిలిచి, మీరందరూ వెళ్ళి ఈ విగ్రహంలో ఉన్న మనిషి ఎక్కడున్నాడో వెతికి తీసుకురండి. ఎక్కడో ద్రవిడ దేశంలోనే ఉన్నాడు ఆయన, వెతికి తీసుకురండి. ఒకవేళ మనిషి రానంటే కనుక ఒక శ్లోకం చదవండి అని చెప్పి ఒక శ్లోకం చెప్తారు. చెప్పేసరికి అందరూ 4 దిక్కులా వెళ్తారు సీతమ్మ వారిని వెతికినట్టు వెతకడానికి. అందులో మహాపూర్ణులు అని ఒక ఆయన ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందాక వచ్చిన ఆయన కాంచీపూర్ణులు, కాంచీపురంలో. ఇప్పుడున్న ఆయన మహాపూర్ణులు. ఈయనే రామానుజుల వారికి తర్వాత గురువు అవుతారు. జీవితాంతం ఉన్న గురువు, చివరికి రామానుజుల వారి కోసం తన ప్రాణాలు ఇచ్చేసిన గురువు. అందుకని మహాపూర్ణుల వారిని గుర్తుపెట్టుకొని చెప్తా. అయితే మహాపూర్ణులు వెతుక్కుంటూ వస్తారు. వచ్చేసరికి కాంచీపురం వరదరాజస్వామి ఆలయంలో ఈ భవిష్యత్ ఆచార్యుడు ఉన్నాడు అని తెలుస్తుంది. వెంటనే వెళ్ళి అక్కడ కాంచీపూర్ణులు ఉన్నారు కదా, ఆయన అడుగుతారు, ఏమండి ఇక్కడ వరదరాజస్వామి ఆలయంలో రామానుజుడు ఉన్నాడు కదా, ఈయన భవిష్యత్ ఆచార్యుడు, ఈయన్ని తీసుకురమ్మని శ్రీరంగం నుంచి యామనాచార్య కబురు పెట్టారు అని అనేసరికి ఈయన అంటారు, అవును ఆయన చాలా శక్తివంతుడే, కానీ అంత తేలిగ్గా రాడు వరదరాజస్వామిని వదిలేసి, కష్టం ఆయన్ని తీసుకురావడం అని. దాంతో సరే ప్రయత్నిద్దామని రామానుజుల వారు నీళ్లు మోసుకుని వస్తూ ఉంటే అక్కడ వరదరాజస్వామి ముందు నించుని ఆ శ్లోకం చదువుతారు. గురువుగారు చెప్పింది అది యామునాచార్యుల వారు రాసిన శ్లోకం అనమాట. అది చదివేసరికి వెంటనే రామానుజుల వారు ఆ బిందె అక్కడ పెట్టి, స్వామి మీరు చదివిన శ్లోకంలోనే ఆత్మజ్ఞానం అంతా ఉంది, నేను దానికోసమే తప్పించిపోతున్నాను, నన్ను మీ శిష్యుడి కింద తీసుకోండి అంటారు. పాపం గురువు కోసం ఎంత తప్పించిపోయారోనండి మహనీయులు. అంటే ఆయన అంటారు, ఇది నేను రచించింది కాదు, యామునాచార్యుల వారని ఒక గురువు ఉన్నారు శ్రీరంగంలోను, ఆయన శ్లోకం ఇది. అయితే నన్ను వెంటనే యామునాచార్యుల వారి దగ్గరికి తీసుకువెళ్ళండి, ఇప్పటికిప్పుడు కట్టుబట్టలతో బయలుదేరిపోతున్నాను అని చెప్పి వచ్చేస్తాను. అంటే అప్పుడు ఆయన అంటారు, నాయన నిన్ను తీసుకురావడం కాదు, నీ గురువు నీ కోసం వేచి ఉన్నాడయ్యా, ఆయన చాలా అవసాన దశలో ఉన్నారు, ప్రాణాలు ఉగ్గబెట్టుకుని నిన్ను తీసుకురమ్మన్నారు, నువ్వు భవిష్యత్ ఆచార్యుడు అని, పద మనం శ్రీరంగం వెళ్దామంటే అంతే. కాంచీపురం నుంచి గబగబ శ్రీరంగం వెళ్ళిపోతారు. వెళ్తూ దారిలో ఆ ఆతృత చూడండి, ఏమండి మా గురువుగారు ఎవరు, అసలు ఆయన చరిత్ర ఏమిటి, ఆయన గురువు ఎవరు, పరంపర ఏమిటి, ఆయన ఏమి రచించారు, ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకం ఉంది, ఇలాంటివి ఇంకా శ్లోకాలు ఉన్నాయా అని మొత్తం గురునామస్మరణ అలా చేసుకుంటూ శ్రీరంగం దాకా వెళ్తారు. వెళ్ళి ఉండండి శుద్ధిగా వెళ్ళాలి అని కావేరీ నదిలో చక్కగా స్నానం చేసి అప్పుడు పదండి గురు సన్నిధికి వెళ్దాము అని చెప్పి శ్రీరంగం ఆలయానికి వెళ్తారు. వీళ్ళు తీరా ఆనందంతో నా గురువుని చూడబోతున్నాను ఇన్నాళ్ళకి అని ఆలయంలోకి వెళ్ళేసరికి అక్కడ చుట్టూ జనాలు మూగుంటారు. ఏమిటి ఏం జరిగింది అని చూస్తే యామునాచార్యుల వారు కొద్ది నిమిషాల ముందే శరీరం వదిలేస్తారు. అంతే. పాపం ఆయన పాదాల దగ్గర పడి భోరు 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 నేర్చేస్తారనమాట. స్వామి ఇన్నాళ్ళకి నాకు ఒక గురువు దొరికారు, నాకు మార్గనిర్దేశం చేసే గురువు, తీరా నేను అక్కడికి వచ్చేసరికి శరీరం వదిలేసావా స్వామి, ఎంత అన్యాయం ఇది, నేను ఏం పాపం చేసుకున్నాను, నాకు ఈ జన్మకి గురువు దొరకరా అని ఆయన పాదాలకి తన తలను కొట్టుకుని విలపిస్తారు రామానుజుల వారు. చూడండి ఆ తపన ఆ జీవుడికి. ఇంకేం చేస్తారు పాపం, దాంతో బాధపడుతూ సర్లే అని అంత్యక్రియలు చేసేస్తారు ఆయనకి. ఆయన శరీరాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఒక చోట సమాధి చేయబోతూ ఉంటే సరిగ్గా రామానుజుల వారు ఒకటి గమనిస్తారు, ఆగండి మీరందరూ, ఇదేమిటి ఈయన చేతి వేళ్ళు విచిత్రంగా ఉన్నాయి అని. యామునాచార్యుల వారు దేహం వదిలేసినప్పుడు వేళ్ళు ఇలా పెట్టి పొట్ట మీద పెట్టుకుని దేహం వదిలేస్తారు. చాలా విచిత్రంగా ఉంది చూడండి, 2 వేళ్ళు తెరిచి ఉంటాయి, 3 వేళ్ళు ఇలా మూసి ఉంటాయి అన్నమాట.
అప్పుడు శిష్యులందరూ చూస్తారు, ఆయన చుట్టుపక్కల ఉన్న శిష్యులు. అప్పటిదాకా ఎవరికి ఆ స్పృహే ఉండదు. చూసి అవును నిజమేను, ఇలా ఉందేంటి విచిత్రంగాను అని. కొంతమంది అంటారు ఊరికే అలా ఉండిపోయిందేమో, బిగుసుకుపోయి ఉంటుంది అని. కొంతమంది అంటారు కాదు, మన గురువుగారు జీవితంలో 3 కోరికలు ఉన్నాయి, ఆ 3 కోరికలు తీర్చుకోలేకపోతున్నాను నేను అని అస్తమానం బాధపడేవారు కదా, ఆ 3 3 వేళ్ళు ప్రతీకేమో అంటారు. వెంటనే రామానుజుల వారు ఏమిటి నా గురువుకున్న కోరిక అని అడుగుతారు. అడిగితే ఏమో మాకు ఎప్పుడు చెప్పలేదు, భవిష్యత్ ఆచార్యుడు వచ్చి తీరుస్తాడు అని చెప్పేవారు అని. అప్పుడు ఈయనకి అర్థమవుతుంది, ఓహో అయితే నా ద్వారా చెయ్యాలి అని ఆయన సంకల్పం అనమాట. మరి ఆ కోరికలు ఏమిటి, ఎలా తెలుస్తాయి? అప్పుడు ధ్యానంలో కూర్చుని విష్ణుమూర్తిని ధ్యానించి, స్వామి నా గురువు ఏది ఆలోచిస్తూ దేహాన్ని వదిలేశారో నా నా బుద్ధి ఆ స్థాయిలో పనిచేసేలా చేసి ఆ కోరికలు ఏమిటో తెలియజెప్పు అని. అంతే. అప్పుడు కళ్ళు మూసుకుని నాకు ఇప్పుడు అర్థమవుతోంది, బ్రహ్మసూత్రాలకి నేను వైష్ణవ సాంప్రదాయంలో భాష్యం రాస్తాను, నా గురువు పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను అంటారు. వెంటనే ఆ 3 వేళ్లలో ఒక వేలు తెరుచుకుంటుంది. అందరూ జయహో రామానుజ అంటారు. ఈయన మళ్ళీ కళ్ళు మూసుకుని అలాగా నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నాలాయన దివ్య ప్రబంధం ఉంది కదా, ద్రవిడ వేదము, అది ప్రతి ఆలయంలోనూ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరం నాలికల మీద నృత్యం చేసేలా చేస్తాను అంటారు. అంటే మనం చదివే తిరుప్పావు అవన్నీ ఉన్నాయి చూడండి, తిరుపళ్ళాండు అవన్నీ కూడా అందులోవే అనేసరికి ఇంకొక వేలు తెరుచుకుంటుంది. అప్పుడు ఆనందపడిపోయి, ఇప్పుడు నాకు 3వది తెలుస్తోంది, పరాశర మహర్షి, వ్యాస మహర్షి వీళ్ళందరూ నారాయణ తత్వాన్ని ప్రతిపాదించి పరంపరాగతంగా తీసుకొచ్చారు. కానీ ఆ మహనీయుల గురించి ఈ తరంలో ఎవరికి తెలియదు సరిగ్గా. అందుకని వ్యాస మహర్షి, పరాశర మహర్షి అలాంటి గురు పరంపర గురించి జనాలలో విస్తృతంగా ప్రచారం చేస్తాను అంటారు. వెంటనే 3వ వేలు తెరుచుకుంటుంది. ఆశ్చర్యపోతారు అందరూ. అంతే రామానుజుల వారు పొంగిపోతారు, స్వామి నువ్వు దేహం వదిలేసి ఉండొచ్చు, కానీ నా దిశానిర్దేశం చేసావు, నువ్వే నా గురువు అంతేను, ఈ క్షణం నుంచి ఇదే నేను అనుసరిస్తాను, నా జీవితకాలం అంతా వీటి కోసం ప్రయత్నిస్తాను అని చెప్పి కంకణం కట్టుకుంటారు. కానీ విచిత్రం ఏమిటి అంటే, ఈ శ్రీరంగం ఆలయంలో నేను ఇంత నా గురువు కోసం వచ్చినా సరే నా గురువు నాకు కనిపించలేదు కదా, ఇది నాకు రంగనాథ స్వామి కావాలని చెప్పి ఇలా చేశారు, నాకు బాధ వచ్చింది, నేను ఇంకా రంగనాథ స్వామిని దర్శించుకోను అని చెప్పి శ్రీరంగంలో దర్శనం చేసుకోకుండా వచ్చేస్తారు బయటికి. ఏ శ్రీరంగం ఆలయంలో అయితే రామానుజుల వారు దాదాపు 60 సంవత్సరాల పాటు ఉండి ఈనాడు మనం చూస్తున్న శ్రీరంగం ఆ స్థాయిలో ఉండడానికి కారణం ఆ ఆలయంలోకి వెళ్ళకుండా వచ్చేస్తారు ఆ బాధతో అనమాట. మీరు ఇప్పటికి కూడా శ్రీరంగం వెళ్తే కనుక మనం ఇలాంటివి మిస్ అయిపోతూ ఉంటాం. మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకొచ్చేస్తాం. ఇప్పుడు మనం పెద్ద గోపురం ఉంది కదా, అక్కడి నుంచి 7వ ప్రాకారానికి వెళ్తే స్వామి దర్శనం అవుతుంది. అది అయ్యాక ఆలయానికి వెనక వైపుకి వెళ్ళండి ఎప్పుడైనా కుదిరితే కనుక. అంటే మనం ముందు వైపు నుంచి వెళ్తాం కదా, వెనక వైపు నుంచి వెళ్తే అక్కడ కావేరీ నదిని కొల్లడం అని పిలుస్తారు. కావేరీ నదిని అక్కడ కొల్లడం అని పిలుస్తారు అన్నమాట. శ్రీరంగం ఒక ఐలాండ్, ఇటుపక్క ఒక కావేరీ పాయి, ఇటుపక్క పాయి ఉంటుంది. అయితే ఆలయం వెనకవైపు గోపురం నుంచి బయటికి వెళ్తే కొల్లడం దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ యామునాచార్యుల వారి సమాధి ఇప్పటికీ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కొంతమంది వైష్ణవ గురువుల సమాధులు ఉన్నాయి, అక్కడ ఉందన్నమాట సమాధి. సరే, ఈయన మళ్ళీ కాంచీపురం వచ్చేస్తారు. వచ్చేసాక ఇక్కడి నుంచి 3 ఆశయాలు వచ్చాయి జీవితంలో. నా గురువు మాట ఎలాగైనా నెరవేర్చాలి, ముందు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయాలి, అంటే బ్రహ్మసూత్రాలు నేను తెలుసుకోవాలి, అలాగనే నాలాయన దివ్య ప్రబంధం ఏంటో తెలుసుకోవాలి, ఎలాగా, అది ఎవరి నుంచి తెలుస్తుంది అని చెప్పి పాపం అదే తపనలో ఉంటారు. కానీ ఇంట్లో పోరాయనకి, ఆ భార్యకి ఈయనకి విపరీతమైన భావ వైరుధ్యం అన్నమాట. ఆవిడ వేరే స్టేట్ ఆఫ్ మైండ్, ఈయనది వేరే స్టేట్ ఆఫ్ మైండ్. దాంతో పాపం ఇద్దరికి వైరుధ్యంతో అస్తమాను పోట్లాట్లు అవుతూ ఉండేవి. ఆవిడికి ఏమిటంటే కులాలంటే విపరీతమైన పట్టింపు. మేము వైష్ణవులము, మాది చాలా గొప్ప కులము, మిగతా కులాలన్నీ చాలా నిమ్న కులాలు అని ఆవిడకి ఆ పట్టింపు విపరీతంగా ఉండేదన్నమాట. అయితే ఇంకా అది పెట్టుకుని కొంతమందిని అవమానిస్తూ ఉండేవారు. ఉదాహరణకి ఒకసారి పాపం ఒక యాచకుడు వస్తాడు వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మ 4 రోజుల నుంచి తిండి లేదు తల్లి, పొట్ట వీపుకి తగులుతోంది, అంత ఘోరంగా ఉంది, దయచేసి అన్న పెట్టమ్మా ఆకలిస్తుంది అని. అంతా ఆవిడ వెంటనే వంట అవ్వలేదు ఇంకా పో అని చెప్పి తిట్టి పంపించేస్తుంది. ఇప్పుడు రామానుజుల వారు అక్కడ కూర్చుని జపం చేసుకుంటున్నాయనికి అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే వంట వండి ఉంటుంది. ఉండేసరికి పిలిచి, ఇదేమిటి అబద్ధం చెప్పావు, పాపం అతను ఆకలితో అల్లాడిపోతూ ఉంటే అతనికి భోజనం పెట్టలేదేమిటి అని అంటే ఆవిడ అంటుంది, అలా ఎలా పెట్టేస్తాను,
ఇప్పుడే ఇప్పుడే వంట వండాను, అది ముందు విష్ణుమూర్తికి నివేదన చేయాలి, ఆ తర్వాత భర్త మీకు పెట్టాలి, మీకు పెట్టకుండా ఎవరికైనా పెట్టచ్చా? శాస్త్ర ప్రకారం పెట్టకూడదు, ఎవడో దారిని పోయేవాడు, అది హరిజనుడు వచ్చి అడిగితే ఎలా పెట్టేస్తాను అంటుంది. అనేసరికి ఆయన తిడతారు, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆ విగ్రహంలో చూస్తున్నావా నారాయణుణ్ణి? ఆ వచ్చిన అతనిలో లేడా? వాసుదేవ సర్వమితి, అందరిలోనూ ఉన్నది మా భగవంతుడేను, ఆ ఆకలి గొన్నవాడికి నువ్వు పెట్టుంటే అప్పుడు వెళ్ళేది నారాయణుడికి, అది మానేసి ఆ విగ్రహంలో ఉన్న నారాయణుడికి పెడితే ఆయన స్వీకరిస్తాడు అనుకున్నావా? ఏమిటి నువ్వు మాట్లాడేది అని చెప్పి తిడతారు. ఆవిడికి ఎక్కదు, అది భావవైరుధ్యం అంతే. మీరు ఇప్పుడు ఆవిడ యాంగిల్లో చూస్తే ఒక పతివ్రత ఆవిడ చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది. భర్తకి భోజనం పెట్టకుండా, దేవుడికి నైవేద్యం చేయకుండా ఎలా పెడుతుందండి వేరే వాళ్ళకి భోజనం అని? అది ఆవిడ స్థాయి. ఈయన స్థాయిలో చూస్తే ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలోనూ ఉన్న నారాయణుణ్ణి దర్శించే స్థాయి రామానుజుల వారిది. మరి అలాంటప్పుడు ఆ భావ వైరుధ్యం అనమాట ఇద్దరి మధ్యలోనూ. అప్పుడు ఇంకా ఆయన బాధపడతారు. చూడండి, ఇది కొన్నిసార్లు మనకి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి జీవితంలో. మీకు మాస్టర్ ఈకే గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తా చూడండి. ఒకసారి ఈకే మాస్టర్ గారు కూర్చుని రుద్రాభిషేకం చేస్తున్నారు పూజా మందిరంలో. చుట్టూ శిష్యులందరూ కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే చక్కగా ఉద్ధరిణితో ఆయనే అభిషేకం చేస్తూ ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ అని భక్తితో అభిషేకం చేస్తున్నారు. చేస్తుంటే లోపల వాకిట్లో బాబూ కాపాడండి ప్రాణాలు పోతున్నాయి అని గట్టిగా వినిపించింది. వినిపించేసరికి ఆ ఉద్ధరిని అక్కడ పెట్టి పైకి లేవబోతుంటే శిష్యులు అన్నారు, మాస్టర్ గారు మీరు రుద్రం చేస్తున్నారు కదా, మీరు కూర్చోండి, మేము వెళ్ళి వస్తాం అన్నారు. అంటే లేదు, ఎవరో ఆర్తితో పిలుస్తున్నారు, పదండి అని చెప్పి బయటకు వచ్చి చూస్తే గేటు బయట ఒక అమ్మాయి తన కూతురిని, ఒక 5-6 ఏళ్ల పిల్ల ఉంటుందన్నమాట, ఆ పిల్లని ఇలా చేతుల మీద ఎత్తుకుని అయ్యా నా పిల్ల ప్రాణం పోతుంది కాపాడండి అయ్యా అని చెప్పి శోకాలు పెడుతూ ఉంటుంది. వెంటనే మాస్టర్ గారు వెళ్ళి ఏమిటమ్మా ఏం జరిగింది అని అడుగుతారు. అడిగేసరికి అయ్యా నా బిడ్డకి నిన్నటి నుంచి విరోచనాలు అయ్యా, కలరాయమ్మో అంటున్నారు, చచ్చిపోయే స్థితిలో ఉంది, కళ్ళు తాలేసేసింది, ఆసుపత్రికి తీసుకువెళ్ళలేము మేము, మీరు కాపాడండి అయ్యా అంటారు. అంటే నువ్వేం బెంగపడకమ్మా, నేను చూస్తే ఏది ఆ పాపని ఇలా ఇవ్వ అంటారు. అంటే వెంటనే అమ్మాయి చూసి అయ్యా మీరెత్తుకోవడం ఏంటి మమ్మల్ని అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఏమ్మా నేను ఎత్తుకోకూడదా, నేనేం చేశాను అంటారు. అంటే అది కాదయ్యా, మీరు బ్రాహ్మణులు పూజ మధ్యలో ఉన్నట్టున్నారు చూస్తుంటేను, మాది అంటరాని కులం అయ్యా నాది, నేను వీధిలో అవన్నీ తుడుచుకునేదాన్ని, చెత్త అవన్నీ ఎత్తేసేదాన్ని, అలాంటి మమ్మల్ని మీరు ముట్టుకోకూడదయ్యా అంటుంది. అనేసరికి మాస్టర్ గారు నవ్వి అమ్మా నీది చెత్త శుభ్రం చేసే పని అయితే నాది కూడా అలాంటి పనే ఇలా ఇవ్వంటారు. అంతే కదా, ఆ అమ్మాయి రోడ్ల మీద చెత్త తుడిస్తే ఈయన మనలాంటి వాళ్ళ బుర్రల్లో ఉన్న చెత్త తుడవడానికి వచ్చిన అవతారం మాస్టర్ ఈకే గారు. అప్పుడు ఆ పిల్లల్ని తీసుకుంటారు, చేతుల్లోకి తీసుకుంటే నిజంగానే ప్రాణం పోయే స్థితిలో ఉంటుందన్నమాట. వెంటనే లోపలికి తీసుకువెళ్ళి ముందు హోమియోపతి మందుని నీళ్లల్లో వేసి పడతారు అమ్మాయికి, ఎందుకంటే నీళ్లలో చుక్కలు వేసి పెడితే ఇంకా చాలా తొందరగా పనిచేస్తుంది. శ్రద్ధగా నోట్లో పోసేసరికి ఒక 10 నిమిషాలు అయ్యేసరికి ఆ అమ్మాయి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. తెరిస్తే అప్పుడు అమ్మగారు ఉన్నారు కదా, అంటే మాస్టర్ గారి భార్య అప్పమాంబ గారు, అప్పమాంబ కొన్ని పాలు పట్టరా అని చెప్పి ఆయన చెంచాతో అమ్మాయి నాలిక మీద అలా పోస్తారు. పోసేసరికి ఆ పాలు నిలిచి మళ్ళీ మోషన్స్ అవ్వవన్నమాట. అప్పుడు 10 నిమిషాలు పావుగంట అయ్యేసరికి ఆ పిల్ల మెల్లిగా కిందకి దిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇంకొక పావుగంట అయ్యేసరికి ఆడుకోవడం మొదలు పెడితే అప్పుడు మాస్టర్ గారు సంతోషించి అమ్మాయి ఇంక నీ కూతురికి ఏమీ బెంగలేదు, తగ్గిపోతుంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు కానీ మీ వాడలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ ఇలాంటి ఆపద ఎప్పుడొచ్చినా అర్ధరాత్రైనా వచ్చి నా తలుపు కొట్టండి, నేను నిద్రపోతే కనుక లేచేదాకా తలుపు కొట్టండి, నేను మీకు ఎప్పుడూ సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తారు మాస్టర్ గారు. ఈ సంఘటన చూసిన వాళ్ళు నాకు కొంతమంది చెప్పారండి ప్రత్యక్షంగాను. మాస్టర్ గారు ఆ పాప నోట్లో మందు వేస్తూ పాలు పోస్తూ ఉంటే ఎంత శ్రద్ధగా ఆరాధనా భావంతో పోసారంటేట, ఆ పైన పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నప్పుడు ఎలా చేస్తారో అలా చేశారట మాస్టర్ గారు. అది మహనీయులు అంటే. అది అయిపోయింది, చేతులు కడుక్కున్నారు, కాళ్ళు కడుక్కున్నారు, వచ్చి కూర్చుని ఇందాక ఎక్కడ ఆపామయ్యా మనం, నమస్సోమాయచ కదా అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారట. మనం అయితే గుండెలు బాధేసుకుంటాం, అదేంటి వాళ్ళు ఎవరినో ముట్టుకుని వచ్చారో మళ్ళీ స్నానం చేయక్కర్లేదా, అలా ఎలా కూర్చున్నారు అని. ఏమిటంటే మన మైండ్ సెట్ ఈ స్థాయిలో ఉంటుంది. ఆయన అన్ని జీవుల్లోనూ వాసుదేవుణ్ణి చూసే మహనీయుడు. అక్కడ ఏ శివలింగానికైతే అభిషేకం చేస్తున్నారో అందులో ఉన్న శివుడు, ఆ పాపలో ఉన్న శివుడు, ఆ పాప తల్లిలో ఉన్న ఈశ్వరుడు, తనలో ఉన్న ఈశ్వరుడు అందరూ ఒకటే అని అనుభవించిన మహనీయులు కాబట్టే అలా ఉండగలిగారు.
ఆయనకు కూడా ఆ తల్లి అంతగానో సహాయం చేసింది. అలాంటి భార్య దొరకడం అనేది అదృష్టం. పాపం రామానుజుల వారి జీవితంలో దురదృష్టవశాత్తు ఆయనకి భార్య ఇంక పీడకలలా దాపురించింది అనమాట. మనకు అనిపిస్తుంది ఇప్పుడు మనలాగా కొంచెం కొంచెం సాధనలు చేసుకునే వాళ్ళకే అనుకూలమైన భార్యలు వచ్చి మీరు సాధన చేసుకోండి, మీ పని మీరు చెయ్యండి, నేను ఇల్లు చూసుకుంటాను అనే లాంటి అనుకూలమైన భార్యలు దొరుకుతారే. మరి అలాంటిది రామానుజుల వారికి ఎందుకు దొరకలేదండి అలాంటి భార్య అంటే దానికి ఒక కారణం ఉంది. ఆయనకి అనుకూలమైన భార్య దొరుకుంటే ఆయన సంసారాన్ని వదిలొచ్చేవారు కదా, హాయిగా నా భార్య నా పిల్లలు అనుకునేవారు. అలాంటి దొరకలేదు కాబట్టే ఆయన ప్రపంచం వైపుకి తిరగగలిగారు. ఎలా తిరుగుతారో మీకు ఒక 2 నిమిషాల్లో చెప్తాను. ఈ లోపల ఏమవుతుంది, ఈ కాంచీపూర్ణులు ఉన్నారు కదా, ఆయన వైశ్యులు అని చెప్పాను కదా ఇందాకను, అంటే మొదటి గురువు అనమాట. ఆయనని రోజు రామానుజుల వారు, స్వామి మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి, మీ ఉచ్ఛిష్టాన్ని నేను తినాలి అనేవారు. గురువు ఎప్పుడైనా ఇంటికి వచ్చి తింటే కనుక ఆ ఉచ్ఛిష్టాన్ని మనం స్వీకరిస్తే అది మహోత్కృష్టమైనది. ఉచ్ఛిష్టం అంటే ఆకులో ఉన్న ఎంగిలి అని పొరపాటు పడతారు కొంతమంది. కాదు, గురువు ఉచ్ఛిష్టం అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి మన అనంతకృష్ణ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన మన ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, అసలు అలాంటి మహనీయులు, ఉపాసనా పనులు, అనుష్ఠాన పనులు ఎప్పుడైనా మన ఇంట్లో విస్తర వేశారు అంటే అది మన అదృష్టం అంతే. ఇంకా జన్మజన్మల పుణ్యం పండిపోతే అలాంటి వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఫ్రెండ్లీగా సర్వ్ చేయకండి, అక్కడ వినయంగా పెట్టండి. వాళ్ళు మన ఇంట్లో విస్తరేశారు అంటే మన జన్మ ధన్యం అయిపోయినట్టే. అలాంటి ఆయన ఇప్పుడు గురువుగారు వచ్చి అనంతకృష్ణ మాస్టర్ గారు మన ఇంట్లో భోజనం చేస్తున్నారు అనుకోండి, మనం వండుకున్న అన్నంలో మొట్టమొదట ఇంత పెడతాం కదా, అది ఆయన తినగానే ఆ మిగతా అన్నం పదార్థాలు అన్నీ గురువుచ్చిష్టం అవుతాయి మనకి. అది గురువుచ్చిష్టం అంటే. అది కానీ స్వీకరిస్తే కనుక చాలా అదృష్టం అనమాట. అది దాంతో కాంచీపూర్ణులు ఉచ్ఛిష్టం స్వీకరించాలి అని రామానుజుల వారికి కోరిక. ఆయన్నేమో ఎన్నిసార్లు పిలిచినా ఆయన వచ్చేవారు కదా, ఎందుకంటే ఆయనకి తెలుసు ఇంట్లో ఎవరున్నారు, వాళ్లకు ఉన్న లక్షణాలు ఏమిటి, తను వైశ్యుణ్ణి కదా, అవన్నీ ఆయనకి తెలుసు. ఆయన వద్దులేని ఆయన తర్వాత చూద్దాం అంటే చివరికి ఒక రోజు ఈయన గురువు గారి కాళ్ళ వేళ్ళ పడి, స్వామి మీరు ఎలాగైనా మా ఇంటికి భోజనానికి రావాలి, రేపొద్దున్న రాకపోతే కనుక నా మీద ఒట్టంటే అంటారు. సరే దాయన అయితే ఏం చేస్తాం, రేపు మధ్యాహ్నం మీ ఇంటికి భోజనానికి వస్తాలే అంటారు. ఈయన పొంగిపోయి సంబారాలన్నీ కొనుక్కుని ఇంటికి తీసుకుపోయి భార్య దగ్గరికి తీసుకెళ్ళి, నీకు ఒక శుభవార్త చెప్పనా ఈరోజు, ఎంత సుదినమో అంటారు. అంటే ఏమిటండి ప్రమోషన్ ఏమన్నా వచ్చిందా అని అడుగుతున్నాడు. మామూలే కదా అంటే ఆయన అంటారు, కాదు మన గురువు గారు రేపు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు కాంచీపూర్ణులు. కర్మ, ఆ వైశ్యుణ్ణి మన ఇంటి మీదకి కూడా తీసుకొస్తున్నారా అంటుంది. అంటే నువ్వేం మాట్లాడకు, ఇవన్నీ వండు, రేపొద్దున ఆయనకి పెట్టు, గురువుచ్చిష్టం తినాలి, రేపు నా జన్మ ధన్యమైపోతుంది అని చెప్పి రాత్రి అంతా ఆనందంతో నిద్రపోరు. పక్క రోజు అనుష్ఠానం అన్ని పూర్తి చేసేసుకున్నాక గురువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన రారు. మధ్యాహ్నం దాకా చూసి ఇదేంటి నాకు ప్రమాణం చేశారు, ఈయన రాకుండా ఉండరు అని చెప్పి ఆయన వెతుక్కుంటూ ఆలయం దగ్గరికి వెళ్తారు. ఈ లోపల ఆయన ఇంకొక దారిలోంచి వెళ్ళి ఇంటికి వస్తారు. వచ్చేసరికి రామానుజుల వారు ఉండరు, ఈవిడ ఒక్కవిడ ఇంట్లో ఉంటుంది. తెలుసు కదా ఏమవుతుందో. ఆవిడేం చేస్తున్నా, వచ్చావా భోజనానికి రా అని చెప్పి ఆ బయట అరుగు మీద ఆకేసి వడ్డించి అలా పడేసి, తిను, వచ్చావు కదా సుష్టిగా తిను, సరిపోయిందా అని చెప్పి అంతా అయ్యాక నీ ఆకు నువ్వే ఎత్తి గోడ అవతల పడే అని చెప్పి. అంతటి కాంచీపూర్ణులు వరదరాజస్వామిని స్వప్న సాక్షాత్కారం చేసుకోగలిగే వ్యక్తికి అంత అవమానిస్తుంది అన్నమాట. ఆయన ఏం పట్టించుకోరు, ఎందుకంటే ఆయనకి సమశత్రోచ మిత్రేచ తథా మానవమానయో శీతోష్ణ సుఖదుఖేషు సమస్సంగ వివర్జిత అనే స్థాయిలో ఉన్న మహనీయులు ఆయన. అంతా ఆయన ఏం పట్టించుకోరు. పాపం ఆకెత్తి అక్కడ పాడేస్తే ఆయన ఇంకా అవమానించడానికి వండిన పదార్థాలు ఉంటాయి, అవన్నీ గోడవతలు విసిరేసి గురువుచ్చిష్టం అంటే గురువుచ్చిష్టం, నేను మళ్ళీ మడితో వండుకుంటాను అని చెప్పి ఆయన పంపించేస్తుంది. ఆయన వెళ్ళిపోతారు. రామానుజుల వారు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి, గురువు మన ఇంటికే వెళ్ళారని చెప్పారు, గుడి దగ్గర ఎవరోను వచ్చారా కాంచీపూర్ణులు అంటారు. వచ్చాడు, భోజనం చేస్తాడు, వెళ్ళిపోయాడు అంటుంది. అనేసరికి అయ్యో అవునా అని, అప్పుడే వెళ్ళిపోయారా నా గురువు, సరే అయితే నాకు పెట్టి ఆయన ఉచ్చిష్టం అంటారు. అనేసరికి అవన్నీ గోడవతలు పడేశాను, మీకు మడితో వండాను, రండి పెడతానని చెప్పి ఆ అరుగు మీద గోమూత్రంతో శుభ్రం చేస్తూ ఉంటుంది. ఈయనకి అనుమానం వచ్చి, ఎక్కడ తిన్నారు మా గురువు గారు భోజనము అని అడుగుతారు. అంటే ఆయన బ్రాహ్మణుడు కాదు, ఇంట్లోకి ఎలా రాణిస్తాను, అబ్రాహ్మణుల్ని అరుగు మీద పెట్టి పంపించేశాను అంటుంది. అంతే విల ఏడిచేస్తారు. చిచి ఎంత దారుణమైన పరిస్థితి ఇది, నా గురువుని నేను ఇంటికి పిలిస్తే ఇంతలా అవమానిస్తావా నువ్వు అని చెప్పి గిజగిజలాడిపోతారు రామానుజుల వారు. అయితే
అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పుకుంటారనమాట. స్వామి నన్ను క్షమించండి, ఇందువల్లనేమో నాకు కైవల్యానికి దారి దొరకట్లేదు, మిమ్మల్ని అవమానించాను నేను తెలుసో తెలియకో అని. అంటే ఆయన అంటారు, నాయన ఇందులో నీ తప్పు ఏమీ లేదు నాయన, అలాగే నాకు అవమానం కానీ అలాంటివి ఏవీ లేవు, అంత భగవదేచ్ఛ ప్రకారం జరిగిందంటే నువ్వేమీ బాధపడకు అని చెప్పి. అంటే ఇప్పుడు ఈయన అంటారు, స్వామి 10 సంవత్సరాల పైన అయిపోయింది కాంచీపురం వచ్చి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని. అంటే స్వామి, నాయన వరదరాజస్వామి నాకు రాత్రి కల్లో కనిపించి చెప్పారు, నువ్వు శ్రీరంగం వెళ్ళి అక్కడ ఆ మహాపూర్ణులు ఉన్నారు కదా ఆయనను ఆశ్రయించు అని చెప్పారు. ఇంతకుముందు కాంచీపురం వచ్చి నేను తీసుకువెళ్ళారు చూడు, ఆ మహాపూర్ణులే నీకు గురువు అని వరదరాజస్వామి చెప్పారు, అందుకని ఆయన దగ్గర మంత్రోపదేశం పొందిరా అని చెప్తారు. సరే అని చెప్పి భార్యను తీసుకుని బయలుదేరతారు శ్రీరంగానికి మంత్రోపదేశం కోసం. దారిలో ఒక ఊరు మధురాంతకం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళేసరికి మహాపూర్ణుల వారు కూడా అక్కడికి వస్తారు, రామానుజుల వారు అక్కడికి వెళ్తారు, అక్కడ కనిపిస్తారు ఆయన. అంతే అక్కడ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఏం అదృష్టం నాది, వెదకపోయిన తీర్థం నాకే కనిపించింది ఎదురుగుండా, నా జన్మ సుకృతం, నాకు సమాశ్రయణం చేసి పంచ సంస్కారం చేసి మంత్రోపదేశం చేయండి అని అడుగుతారు. అడిగితే అప్పుడు మహాపూర్ణులు, నాయన అది నా అదృష్టం, తప్పకుండా చేస్తాను, పద శ్రీరంగానికి వెళ్ళి అక్కడ చేసుకుందాం అంటారు. అంటే వద్దు స్వామి, శ్రీరంగానికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి 1-2 రోజులు పడుతుంది, ఏమో ఈ 2 రోజుల్లో దేహం పడిపోవచ్చు, ఎవడు చూశాడు, ఎవడ ఆయుష్ ఎంత ఉందో ఎవడికి తెలుస్తుంది, ఈ లోపలే నాకు మంత్రోపదేశం చేయండి, లేకపోతే ఈ జన్మకి మంత్రమే లేకుండా వెళ్ళిపోతుందేమో నా జన్మ అని చెప్పి బాధపడిపోతారు. అప్పుడు అబ్బాయి ఏం తపన్నాయన నీదని చెప్పి ఆ ప్రదేశంలో ఆలయంలోనే కూర్చోబెట్టి మధురాంతకంలో అక్కడ రామానుజుల వారికి సమాశ్రయణం చేస్తారు, చేసి పంచ సంస్కారం చేసి మంత్రం ఇస్తారనమాట. ఇచ్చేసరికి అంతే, అది తీసుకున్నారు, ఆ క్షణం నుంచి అక్కడ జపం చేసేయడం మొదలు పెడతారు. ఇప్పటికి కూడా మీరు ఆ మధురాంతకం ఆలయానికి వెళ్తే అక్కడ రామానుజుల వారికి సమాశ్రయణం జరిగిన మండపం ఇప్పటికీ ఉంది. అలాగే ఆలయంలో విచిత్రం ఏమిటి అంటే, రామానుజుల వారి విగ్రహం అక్కడ గృహస్థులాగా ఉంటుంది. మీరు ఇంకా ఏ ఆలయంలో చూసినా రామానుజుల వారు సన్యాసిలాగా కాషాయ బట్టలు కట్టుకుని త్రిదండంతో ఉంటారు కదా, ఆ ఒక్క ఆలయంలో మాత్రం తెల్ల బట్టలతో త్రిదండం లేకుండా గృహస్థులా ఉంటారు. మీరు ఇప్పటికీ మధురాంతకం వెళ్తే చూసి రావచ్చు. అసలు చాలా అద్భుతమైన ఆలయం. ఒక బ్రిటిష్ కలెక్టర్కి రాముల వారు సీతమ్మ సాక్షాత్కరించిన ఆలయం. ఇప్పటికీ ఆలయంలో పెద్ద శాసనం ఉంది దాని గురించి. సరే, అయితే అక్కడ ఆయన దగ్గర మంత్రం తీసుకుని గురువుగారిని గురుపత్నిని అడుగుతారనమాట, స్వామి మీరు దయచేసి కాంచీపురం మా ఇంటికి రండి, మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి, అక్కడ ఉండి నాకు విద్య నేర్పించండి అంటే, నాయన శ్రీరంగం వెళ్దాం పద అంటారు. అంటే లేదు స్వామి, మీరు మా గృహానికి వచ్చి మా ఇంటిని పావనం చెయ్యాలి అని చెప్పి కాళ్ళ వేళ్ళపడి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తారు. ఈవిడికి వచ్చాక తెలుస్తుంది ఆ గురువు గారు బ్రాహ్మణుడు కాదు అని. అంతే, వెంటనే అరికాలు మంటనే ఎత్తుకొచ్చేస్తుంది, మామూలే కదా. దాంతో అది ఉన్న సంత చాలదా, మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు అని ఆవిడ విసుక్కుంటూ ఆ గురుపత్నిని అవమానిద్దామని చూస్తూ ఉంటుంది. ఆవిడ చాలా సాధ్వి, ఆ గురువు మహాపూర్ణుడి భార్య. దాంతో ఆవిడ ఆ అవమానాలన్నీ తట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇంత కష్టపడి విద్య నేర్చుకుంటున్నారు, ఈ శిష్యుడు ఈ గురువు కలిసి చర్చించుకుంటున్నారు, ఎందుకు నా వల్ల వాళ్ళకి భంగం కలగడం, విద్యాభంగం అని చెప్పి ఆవిడ భరిస్తుంది అనమాట. ఈ తంజమాంబ గారి ఈ ఆగడాలకి ఇంకా అంతు లేకుండా పోతుంది. చివరికి ఏం చేస్తారు, ఒకసారి రామానుజుల వారు ఒక 6 నెలలు అయ్యాక ఏదో పని మీద శ్రీపెరంబుదూరు వెళ్తారు. శ్రీపెరంబుదూరు రామానుజుల వారు పుట్టిన ఊరు కదా. అక్కడికి వెళ్ళేసరికి అమ్మ ఇది అవకాశం దొరికిందని చెప్పి ఆ గురుపత్నిని ఆవిడ నీళ్లు పట్టుకోవడానికి బావి దగ్గరికి వస్తే, నువ్వు అబ్రాహ్మణురాలివి, మేమందరం బ్రాహ్మణులు అని చెప్పి మిగతా అమ్మలక్కలందరినీ పోగు చేసి ఆవిడ్ని దారుణంగా అవమానిస్తుంది. అదంతా ఆవిడ బాధపడి భర్త దగ్గరికి వెళ్ళి, చాలండి ఇంకా 6 నెలల నుంచి భరిస్తున్నాను నేను, ఇంకా చాలు, నేను ఇంకా భరించలేను, చెలియకట్ట దాటిపోయింది నా సహనం, మీ శిష్యుడికి కావాలనుకుంటే శ్రీరంగం వచ్చి నేర్చుకోమనండి విద్య, అంతేగాని నేను మాత్రం ఇక్కడ ఉండను అని చెప్పేసి పదండి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. ఈ గొడవ జరిగిన బావి ఉంది చూడండి, అది ఇప్పటికీ కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో రామానుజ తిరుమాళిగా అని రామానుజుల వారి ఇల్లు ఉంది. అక్కడికి వెళ్తే మీరు చూడొచ్చు. మనం ఇవన్నీ గబగబా చేసుకుని వచ్చేస్తాం. ఆ తిరుమాళికి బయట ఒక బావి ఉంది, ఆ బావి దగ్గరే గొడవ జరిగిందనమాట. ఇప్పటికీ రామానుజుల వారికి సంబంధించినవి ఎన్నో గుర్తులు శ్రీరంగంలోనూ, కాంచీపురంలో, శ్రీపెరంబుదూరులో, మేల్కోట్లో, అన్ని ప్రదేశాల్లోనూ ఉన్నాయి మనకి. అయితే ఈయన వెనక్కి వస్తారు, వచ్చి ఏరి నా గురువు అని అడిగితే పంపించేశాను అంటుంది. అనేసరికి పాపం బాధేసేసి, రాక్షసి ఎంత పని చేస్తావు అంటే, నేనేం చేయలేదు ఆవిడే దెబ్బలాడింది అంటుంది.
ఈయనకి తెలుసు కదా మనస్తత్వం ఏంటోనో. అప్పుడు ఇంకేం చేయలేక వరదరాజస్వామి గుడికి వెళ్ళి కన్నీరు పెట్టుకుంటారు. స్వామి, ఆనాడు మొసలి పట్టుకుంటే గజరాజు నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అంటే వెంటనే వచ్చి కాపాడేసేవట. ఇప్పుడు నన్ను సంసారం అనే మొసలు పట్టుకుంది, వదలటంలే స్వామి, ఏమి చెయ్యాలి, నన్ను ఈ సంసారంలోంచి తీసి సన్యాసంలో పడేయి అని దండం పెట్టుకుంటారు. మనకు అనిపిస్తుంది ఏమిటి కావాలంటే వెళ్ళిపోవచ్చు కదా సన్యాసి అయిపోయి అని. భార్య అనుమతి లేకుండా ఎవరు సన్యాసం స్వీకరించడానికి వీల్లేదు. భార్య అనుమతి ఉండి తీరాల్సిందే అనమాట. దానికోసం భగవంతుణ్ణి వేడుకుంటారు. అప్పుడు వరదరాజస్వామికి తెలుస్తుంది, అయ్యో పాప ఆర్తితో పిలుస్తున్నాడు, ఏదో ఒక రకంగా సహకరించాలి నా భక్తుడికి అని. అప్పుడు ఒక సందర్భాన్ని కల్పిస్తారన్నమాట. ఏమవుతుంది, ఈ తంజమాంబ గారికి పుట్టింటి నుంచి కబురు వస్తుంది, ఒక వివాహం జరుగుతోంది, ఒక 1 నెల రోజులు ఉండేలా రా నువ్వు అని. దాంతో వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి, మనం అక్కడ వివాహం జరుగుతూ ఉంటే వెళ్ళి ఒక 1 నెల రోజులు ఉందాము అంటుంది. అనేసరికి ఆయన అంటారు, అయ్యి బాబోయ్ 1 నెల రోజుల పాటు నేను ఆత్మజ్ఞానానికి దూరం అయిపోతాను, నేను రాను, కావాలంటే పెళ్ళికి ఒక రోజు వస్తాను, నువ్వు వెళ్ళిరా అంటారు. దాంతో ఆవిడ కోపం వచ్చి, ఇదే సంత ఎప్పుడూను, ఆ కాడకి ఇంకా అసలు నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నారు, వెళ్ళి శుభ్రంగా సన్యాసుల్లో కలిసిపోండి, మీరు సంసారం వదిలేసి పోయి సన్యాసి అయిపోండి, మీకు ఇదేం అక్కర్లేదని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. అనుమతి వచ్చేసింది ఆయనకి కావాల్సింది. వెంటనే వరదరాజస్వామి గుడికి వెళ్ళి సన్యాసం స్వీకరించి శ్రీరంగం వెళ్ళిపోతారు రామానుజుల వారు. ఇప్పటిదాకా రామానుజుల వారి జీవితంలో జరిగింది ఒక ఎత్తు, ఇంకిక్కడి నుంచి జరగబోయేది అద్భుతమైన చరిత్ర. దేశాన్ని రామానుజుల వారు ఎలా నిలబెట్టారో ఈ క్షణం నుంచి ఆ ప్రస్థానం మొదలవుతుంది. ఇంకా ఆయన జైత్రయాత్ర మొదలవుతుంది. మనకి మనసు ఉప్పొంగిపోతుంది అది వినడానికి. అదేమిటో ఒక్క నిమిషంలో చెప్పుకుందాం. రామానుజుల వారు శ్రీరంగానికి వెళ్ళినప్పుడు ఆయనకి శిష్యులైన వాళ్ళల్లో ప్రముఖులు కూరత్తాళ్వార్ గారు. అమ్మో, ఈ కూరత్తాళ్వార్ గారు తన జీవితాన్ని రామానుజుల కోసం అంకితం చేసేసిన మహనీయులు అనమాట. మీరు ఇంటర్నెట్లో వెళ్ళి వెతకండి, ఆయన కనిపిస్తారు. కూరత్తాళ్వార్ గారు అంత పెద్ద విగ్రహం, కిరీటం పెట్టుకుని గడ్డంతో ఉంటారు. చాలా గొప్ప ఆయన. ఆయన గురించి ఒక రహస్యం ఉంది, అది మనకి సామాన్యంగా దొరకదు ఎక్కడాను. ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించిన ఆయన. ఇప్పుడు రామావతారంలో ఆదిశేషుడు లక్ష్మణస్వామి కింద వచ్చి విష్ణుమూర్తికి ఎంతో సేవ చేశారు కదా. స్వామి ఎప్పుడు మనం చేసింది ఏది ఊరికే ఉంచుకోరు విష్ణుమూర్తి. దాంతో కృష్ణావతారంలో ఆదిశేషుడిని అన్నయ్య కింద పుట్టించి తను తమ్ముడి కింద పుట్టి తిరిగి సేవ చేద్దాము అని ప్రయత్నించారు. చిన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ ఒకసారి ఏమవుతుంది, బలరాముడు అడవికి వెళ్తారు ఒక చోట. వెళ్ళేసరికి అక్కడ ఒక మహర్షి చూసి బలరాముణ్ణి, నాయనా నువ్వు ఆదిశేషుడు అవతారం, నీ తమ్ముడు కృష్ణుడే సాక్షాత్తు పరబ్రహ్మ అంటారు. దాంతో ఆయనకి భయం వేసి, అయ్యయ్యో ఇన్నాళ్ళు నేను నా స్వామి విష్ణుమూర్తి చేత సేవ చేయించుకుంటున్నానో తెలియక నేను ఆదిశేషుడినే, ఎంత పొరపాటు అయిందని చెప్పి అప్పటి నుంచి కృష్ణుణ్ణి దూరం పెడతారు బలరాముడు. అందుకే మీరు చూస్తే కనుక పురాణంలో ఒక వయస్సు వచ్చిన దగ్గర నుంచి బలరాముడు కృష్ణుడికి దూరంగా ఉండడం మొదలు పెడతారు. ఎందుకు అంటే, అమ్మో విష్ణువు చేత సేవ చేయించుకోవడం అనే భయంతో అనమాట. అంత ఆ జన్మలోనూ సరిగ్గా సేవ చేయడానికి కుదరదు. అందుకని విష్ణువు ఈ జన్మలో కూరత్తాళ్వారి కింద వస్తారు. ఎందుకంటే రామానుజుల వారికి శిష్యులు అయ్యారు అనుకోండి, అప్పుడు గురువుకి సేవ చేయొచ్చు కదా శిష్యుడు. అందుకని ఆ రకంగా వస్తారనమాట. కూరత్తాళ్వార్ గారు మహానుభావులు. ఎంతటి మహనీయులు అంటే, ఆయన ఒకసారి ఆయన రోజు స్వామికి కైంకర్యం చేసి ఆలయంలోనూ ప్రసాదం తీసుకుని వచ్చి ఆయన భార్య తినేవారు. ఒకసారి ఆయనకి జ్వరం వచ్చి వెళ్ళరు కైంకర్యానికి. పాపం జ్వరం పేలిపోతూ అలా మగతగా పడుకుని ఉంటారనమాట. ఈ లోపల ఆలయంలో గంటల చప్పుడు అవుతుంది. ఆలయంలో చప్పుడైందంటే ప్రసాదం అక్కడ నివేదన జరుగుతోంది అని అర్థం. దాంతో భార్య మనస్సులో, ప్రతిరోజు నీకు ప్రసాదం నివేదిస్తే తప్ప నా భర్త తీసుకోడే, అలాంటిది ఈరోజు ఈయనకి జ్వరం వస్తే నువ్వు మాత్రం అక్కడ సుష్టిగా తినేస్తున్నావా అంటుంది విష్ణుమూర్తిని. అంతే, గుమ్మం దగ్గర ఎవడో ఒక అతను వచ్చి, నేను కూరత్తాళ్వార్ గారి శిష్యుణ్ణి, ఇదిగో ప్రసాదం గుళ్ళోంచి స్వామి ఇమ్మన్నారు అని చెప్పి ఆవిడకి ఇచ్చేస్తారు. ఇచ్చేసి వెళ్ళిపోతే ఈయన ఉలిక్కి పళ్ళేస్తారు అంత మగతలో. లేచి ఆండాళ్ళు, ఆవిడ పేరు ఆండాళ్ళు అనమాట, ఆవిడ కూడా మహనీయురాలు. దాంతో నువ్వు ఇప్పుడు ఎన్నో మనసులో కోరుకున్నావా స్వామిని అంటారు. అంటే అవునండి నాకు బాధేసి ఇలా అనుకున్నాను అంటారు. నీకు ఎవరైనా ప్రసాదం తెచ్చిచ్చారా అంటే అవునండి ఇదిగో తెచ్చిచ్చారంటే, అయ్యయ్యో ఎంత అపరాధం చేశావు, ఆ వచ్చింది ఎవరనుకుంటున్నావు, విష్ణుమూర్తి ఆ రూపంలో వచ్చి నీకు ప్రసాదం ఇచ్చాడు, నువ్వు దూషించావు అని. అయ్యో స్వామిని ఎంత శ్రమ పెట్టావు అని చెప్పి
బాధపడిపోయి అప్పుడు ఆ ప్రసాదాన్ని మహద్భాగ్యం అనుకుని తింటారు. అలా తిన్నప్పుడే వాళ్ళకి 2 కవల పిల్లలు పుట్టారు. వాళ్లే వ్యాసభట్టరు, పరాశర భట్టరు అనమాట. మనకి వాళ్ళిద్దరిని తర్వాత రంగనాథస్వామికిను ఆ అమ్మవారికి దత్తత ఇచ్చేసారు ఆ పిల్లలిద్దరిని. అయ్యి బాబాయ్, అసలు పరాశర భట్టర్ గారు మహనీయులు. అసలు ఆయన చరిత్ర వింటే ఒళ్ళు పులకించిపోతుంది. మనకి చాగంటి గారు ఏ ఉపన్యాసంలో అయినా మొట్టమొదట సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీం శ్రీరంగరాజమహిషీం మధురై కటాక్షై అని ఒక శ్లోకం చదువుతారు. అది పరాశర భట్టర్ వారు శ్రీగుణరత్నకోశం అని ఒక గ్రంథం రాశారు. అందులో ఆ శ్లోకం. అసలు పరాశర భట్టర్ వారి విచిత్రమైన చరిత్ర వింటే ఒళ్ళు పులకిస్తుంది. సర్లేండి, అది ఇంకోసారి చెప్పుకుందాం. కానీ అలాంటి పరాశర భట్టర్ వారికి తండ్రి ఈ కూరత్తాళ్వారు అనమాట. ఈ కూరత్తాళ్వారు రామానుజుల వారితో శ్రీరంగం వచ్చేసి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేవారు. అయితే శ్రీరంగంలో అప్పటికి ఈ ఆలయంలో ఒక ధర్మాధికారి ఉండేవాడు, తిరువరంగత్త ముదనారని. ఆయన వైష్ణవుడే కానీ ఈ వ్యసనాలకి, స్త్రీలోలత్వం వాటిల్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆలయాన్నంతా భ్రష్టు పట్టించేస్తాడు. ఆయన ధర్మాధికారి. మరి ఆయనే అలా తయారైతే ఇంకా ఆయన కింద ఉన్న వాళ్ళందరూ అంతే కదా. దాంతో శ్రీరంగం ఆలయం అంతా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటుంది. అప్పుడు అది చూసి రామానుజుల వారికి బాధ వేస్తుంది. వేసి ఎలాగైనా ఈ ఆలయాన్ని బాగు చేయాలంటే అధికారం కావాలి మనకి, లేకపోతే చేయడం అంత తేలిక కాదు. ఎలాగా అని ఆలోచిస్తే కూరత్తాళ్వారు గారు అంటారు, స్వామి మీ ఆశీర్వాదం ఉంటే కనుక నేను వెళ్ళి సంపాదించుకొని వస్తాను అది అంటారు. అని చెప్పి ఏం చేస్తారు, ఆ ధర్మాధికారి ఉన్నాడు, అతని ఇంట్లో ఆబ్దికం జరుగుతూ ఉంటుంది. దానికి భోక్త కింద వెళ్తారు ఈ కూరత్తాళ్వారు గారు. వెళ్ళేసరికి ఇంత పెద్ద భోక్త, ఆయన గెడ్డం అది. అసలు కూరత్తాళ్వారు గారి బొమ్మ చూస్తే మీకు మనసు పులకిస్తుంది, అలా ఉంటారు ఆయన. దాంతో ఈరోజు ఈయన భోక్త కింద వచ్చాడు, నా అదృష్టం అని చెప్పి ఆ తిరురంగత్త ముదనారు ఆయనకి అన్ని ఉపచారాలు అవన్నీ చేశాక చక్కగా భోజనం అన్నీ పెడతాడు. పెడితే కూరత్తాళ్వారు గారు అంతా తిని అలా కూర్చుంటే శ్రాద్ధం అంతా అయ్యాక తృప్తాస్థ అని అడుగుతారనమాట. అంటే మీకు తృప్తి అయిందా అని. ఈ యువతల వాళ్ళు తిన్నవాళ్ళు తృప్తోస్మి అనాలి. అంటే అప్పుడు ఆ పితృదేవతలు ఊర్ధ్వలోకానికి వెళ్తారు అని శాస్త్రంలో చెప్తారు. దాంతో వెంటనే ఆయన తృప్తాస్థ అని అడుగుతారు. అడిగితే ఈయన ఏం మాట్లాడకుండా కూరత్తాళ్వారు అలా నవ్వుతూ కూర్చుని ఉంటారు. అంటే స్వామి తృప్తి కాలేదా అంటారు. అంటారు. అంటే మీకు ఇంకేం పెట్టమంటారు చెప్పండి, నాకేం అక్కర్లేదంటారు. తృప్తి కాలేదు, అవలే, మరి ఏం చేయమంటారు అంటే ఈయన అడుగుతారు, ఏది అడిగినా చేస్తావా అంటారు. అనేసరికి ఆయన ఆలోచించి, అవును నా తల్లి అంటే నాకు తెగ ప్రేమ, అందుకని ఆవిడికి సద్గతి కలగాలి అంటే ఏది అడిగినా చేస్తాను, మీకు ఏం కావాలో చెప్పండి అంటారు. ఖచ్చితంగా చేస్తావా అంటారు. అంటే చనిపోయిన నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు ఏది కావాలన్నా ఇస్తాను, మీకు ఏది కావాలో అడగండి అంటారు. సరే అయితే శ్రీరంగం ఆలయం ధర్మకర్తృత్వం వదిలేసి ఆ తాళాలను చేతికిచ్చి అంటారు. ఆశ్చర్యపోతాడు. కానీ సర్లే అయితేను నా తల్లి మీద ప్రమాణం చేశాను కదా అని చెప్పి ఇచ్చేస్తాడు. చూడండి, అంత వ్యసనపరుడైనా సరే, అంతగా వేరే మార్గంలోకి వెళ్ళిపోయిన ఆయనైనా సరే, ఇంకా ధర్మం అన్నా తల్లి అన్నా దాని పట్ల పూనికుందనమాట. అప్పుడు ఈయన చేతికి ఇచ్చేస్తారు మొత్తం అంతా. ఇచ్చేసరికి సరే అని చెప్పి ఈయన తాళాలు తీసుకెళ్లి రామానుజుల వారి చేతికి ఇచ్చి, స్వామి ఇంకిక్కడి నుంచి మీరు చూసుకోండి అంటారు. అలాగే శ్రీరంగానికి రామానుజుల వారు ధర్మకర్త అయ్యి 20 సంవత్సరాల పాటు ఆలయానికి ధర్మకర్త కింద ఉన్నారు మహనీయులు రామానుజుల వారు. ఆ ఆలయానికి వెళ్తే మనకు ఆ స్పృహ రావాలి మొట్టమొదట. ఇప్పుడే ఈయన ధర్మకర్త కింద ఉన్నప్పుడే ఒక విషయం జరుగుతుంది. ఇది రామానుజుల వారి జీవితంలో అందరికీ తెలుసున్న ముఖ్యమైన విషయమే. కానీ ఇక్కడ మనం కొన్ని తప్పులు అనుకుంటాం, అదేంటో చెప్తా. ఆ పక్కనే గోష్ఠీపురం అని ఒక ఊరు ఉంటుంది, దాన్నే తిరుక్కోటియూరు అంటారు. ఇప్పటికీ మీరు వెళ్తే కనుక తమిళనాడులో ఉంది. అక్కడ గోష్ఠీపూర్ణులు అని ఇంకొక మహనీయులు ఉంటారు. చూడండి, 3వ పూర్ణులు వచ్చారు, చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది కాంచీపూర్ణులు, ఆ వైశ్యుడు, ఆయన సంగతి మనకి తెలుసు కదా. తర్వాత మహాపూర్ణులు, ఈ మహాపూర్ణులే రామానుజుల వారికి సమాశ్రయం అన్నీ చేయించి ఇప్పటికీ గురువు కింద ఉన్నాయి. ఈ 3వ ఆయన పేరు గోష్ఠీపూర్ణులు అనమాట. ఈయన ఒక్కసారి వస్తారు ఈ కథలోను. అయితే ఆయనకి ఈ తిరుమంత్రం యొక్క సారం తెలుసు, ఆయన అనుభవించిన వ్యక్తి అనమాట. అంతా ఆయన దగ్గర ఎలాగైనా మంత్రసారం తెలుసుకోవాలి, కైవల్యానికి మార్గం తెలుసుకోవాలి అని చెప్పి ఈయన గోష్ఠీపురం వెళ్తారు, తిరుక్కోటియూరు రామానుజుల వారు. వెళ్ళి ఆ గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు తిరుమంత్రానికి సారం ఏమిటో ఉపదేశించండి అని అడుగుతారు. అడిగితే ఆయన రేపు రా చూద్దాంలే అంటారు. అనేసరికి అంతే, మళ్ళీ పక్క రోజు పొద్దున్నే స్నానం చేసి వెళ్తారు. ఆయన
నాకేదో పని ఉంది, సాయంత్రం రా అంటారు. మళ్ళీ సాయంత్రం వెళ్తారు. ఆయన చూసి ఇప్పుడు కాదు, రేపు ముహూర్తం బాగాలి, ఎలుండిరా అంటారు. అలాగా 17 సార్లు తిప్పిస్తారు. ఈయన అస్సలు విసుక్కోరు, ఏమీ చేయరు, అస్తమాను వెళ్తారు. అది గురువు మీద ఉండాల్సిన పూనిక. అలా ఉంటే అప్పుడు రామానుజుల వారు అవుతారు. మన ఎవరైనా గురువు చూడండి 2 సార్లు ఇలా అన్నారనుకోండి, అంటే 3ఓసారి ఇంకా మనం కాంటాక్ట్ చేయమా, వాళ్ళనే రాని చూసుకుందాంలే అనుకుంటాం. అదనమాట పూనిక. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నాయన నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇప్పుడు 3 మంత్రాలు ఉంటాయి వైష్ణవంలో, తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం అని. ఇవి అంత సామాన్యంగా చెప్పేయకూడదయ్యా, ఎందుకంటే ఇవి చాలా గుహ్యమైనవి, చాలా రహస్యమైన తత్వం. ఇది ఎదురుగుండా వాడి శ్రద్ధ చూసి చెప్పాలి, అంతేగాని ఎలా పడితే అలా చెప్పేయకూడదు. నీ శ్రద్ధ నాకు చాలా నచ్చింది, సరే అయితే నీకు చెప్తాను ఆ మంత్రసారం అని చెప్పి ఆయనకి తీసుకువెళ్ళి మొత్తం చెప్తారు. రామానుజుల వారు అది విని పొంగిపోతారు. అబ్బా, నాకు ఇప్పుడు కైవల్యానికి సూక్ష్మం ఏంటో తెలిసింది అని. ఆయనకి నమస్కారం చేసుకుని బయటకు వచ్చేస్తుంటే ఆలయం బయట బోళ్ళు మంది ఉంటారు. అన్ని కులాల వాళ్ళు, స్త్రీలు పురుషులు అందరూ. ఆయన స్వామి మీకు తెలిసిందా అంటారు ఆయన్ని. అంటే తెలిసింది, గురువుగారి దయ వల్ల చాలా సంతోషం. అంటే మీలాంటి మహనీయుడికే 18 సార్లు తిరగాల్సి వచ్చింది, ఇంకా మాలాంటి సామాన్యులం ఎంత స్వామి, మా మొహం కూడా చూడరు ఆయన, అంటే మాకు ఈ జన్మలో ఇంకా కైవల్యం ఉండదా, అందులో మాలో అబ్రాహ్మణులు బోళ్ళు మంది ఉన్నారు, స్త్రీలు బోళ్ళు మంది ఉన్నారు అని ఏడుస్తారు. అప్పుడు రామానుజుల వారి గుండె కరిగిపోయి, నాయన మీరెవ్వరు బాధపడకండి అని చెప్పి తిరుక్కోటియూరు పైన గోపురం లాంటి ప్రదేశం ఉంటుంది, అక్కడికి ఎక్కుతారు. మనం సామాన్యంగా ఈ కథలో శ్రీరంగం గోపురం ఎక్కి చెప్పారు అంటాం, అది తప్పు. ఈ సంఘటన జరిగింది తిరుక్కోటియూరులో. అప్పుడు ఆ ఆలయం మీరు చూస్తే ఇలా 3 స్థాయిల్లో ఉంటుందన్నమాట. ఆ పైకి ఎక్కి అక్కడ నించుని ఈ తిరుమంత్ర సారాన్ని అందరికీ బోధిస్తారు. బోధించేసరికి వాళ్ళందరూ తరించిపోతారు. గురువుకి తెలుస్తుంది. అది తెలిసి ఇంకా ఆగ్రహం వచ్చేసి కిందకి పిలిచి, ఎంత పని చేసావు నువ్వు, నీకు కైవల్యం వస్తుంది కదా అని నిన్నంత పరీక్షించి చెప్పాను, చెప్తే నువ్వు ఇప్పుడు వెళ్ళి అడ్డమైన వాళ్ళందరికీ చెప్పేస్తావా, నరకానికి పోతావు, జాగ్రత్త అని చెప్పి తిడతారు. తిట్టేసరికి అప్పుడు రామానుజుల వాడు అంటారు, స్వామి మంత్రం తెలిస్తే, ఈ తత్వం తెలిస్తే తప్పకుండా కైవల్యం వస్తుందన్నారు కదా, అన్ని 100 మంది విన్నారు, వాళ్ళందరికీ కైవల్యం వచ్చి నేను ఒక్కడిని నరకానికి పోతే నష్టమే ఉంది స్వామి, ఏమి పర్లేదులే అంటారు. అప్పుడు గురువుగారు కరిగిపోయి, ఆహా ఏమి ఆలోచన నాయన అనేది, ఏ జ్ఞానము, నేను మంత్రంలో భగవంతుణ్ణి చూస్తున్నాను, నువ్వు ప్రతివాడి గుండెల్లో భగవంతుణ్ణి చూసావు, నువ్వు ఎంబెరుమానార్వి అని పిలుస్తారు. అప్పుడు రామానుజుల వారికి ఎంబెరుమానార్ అని బిరుదొచ్చింది. ఎంబెరుమానార్ అంటే నాన్ను మించిపోయిన వాడివి అని అర్థం అన్నమాట. నాయన ఇంక నీకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అని దండం పెట్టేస్తారు గురువుగారు. ఇది అసలు రామానుజుల వారి చరిత్రలో చారిత్రాత్మకమైన సంఘటన అసలు ఇది. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని, స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా అందరికీ తీసుకొచ్చి మంత్రోపదేశం చేసిన చారిత్రాత్మకమైన సంఘటన. ఇప్పటికీ మీరు తిరుక్కోటియూరు వెళ్తే కనుక ఆ గోపురం ఎక్కడం కొంచెం కష్టం, అది 3 అంతస్తుల్లో సన్న మెట్ల మించి ఎక్కాలి. ఎక్కితే ఆ పైన ఎక్కడి నుంచినైతే రామానుజుల వారు ఇచ్చేశారో అక్కడ ఆయన విగ్రహం ప్రతిష్ఠించారు. ఇప్పటికీ మనం వెళ్ళి చూసి రావచ్చు, చాలా గొప్పగా ఉంటుంది ఆ వాతావరణం. ఏ వైష్ణవాలయానికి వెళ్ళినా రామానుజుల వారి విగ్రహాలు ఉంటున్నాయి అంటే కారణం ఇది. చూడండి, వైష్ణవ సాంప్రదాయం కోసం, జనాల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసేసిన మహనీయులైన. సరే, ఆ తర్వాత శ్రీరంగం వచ్చేస్తారు. వచ్చి ఇంక అక్కడ అంతే ఆలయాన్ని ఎలా వృద్ధి చేద్దామా అని చూస్తూ ఉంటారు. ఈ లోపల ఏమవుతుంది, ఆ ఆలయంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి చలికాలంలో హేమంత ఋతువులో రాత్రి స్వామికి దధ్యోజనం, అలాగే ద్రాక్ష పళ్ళు అవి పెట్టేస్తూ ఉంటారు. దాంతో రామానుజుల వారు వెళ్ళి, రాత్రి ఇలాంటివి పెడితే స్వామికి జలుబు చేయదా అని చెప్పి పోట్లాడితే, విగ్రహానికి ఏం జలుబు చేస్తుంది అంటారు వాళ్ళు. రామానుజుల వారి స్థాయి అదే. ఆయన అక్కడ శ్రీరంగంలో రంగనాథ స్వామి విగ్రహాన్ని చూడలేదు, అక్కడ నారాయణమూర్తిని చూశారు. వీళ్ళ స్థాయి ఇది. అలా అడిగేసరికి ఆయనకి బాధ వస్తుంది. చూడండి, మనకి ఇలాంటివి అర్థం కావు. అవును నిజమే కదా, విగ్రహానికి ద్రాక్షపండు ఏమైనా పెడితే తింటుందా అనుకుంటాం. అలాగా విగ్రహంలో నారాయణమూర్తిని చూడగలిగితే తప్పకుండా స్వీకరిస్తారు. ఇది చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, మా ఇంటి పక్కన ఓ ముసలావిడ ఉండేవారు మా చిన్నప్పుడు. మా అమ్మగారు ఎప్పుడైనా అరటిపళ్ళు అవి కొంచెం మగ్గిపోయి పాడైపోయిన ఉన్నాయి అనుకోండి, ద్రాక్ష పళ్ళును, అరే గోడవతలు పాడేసిరారా, ఇవి బాగోలేదు అంటే మేము తీసుకెళ్ళి గోడవతలు పడేయడానికి వెళ్తూ ఉంటే, రే అబ్బాయి వీళ్ళరా రా అనేది. అంటే ఏమిటి మా అమ్మగారు అని వెళ్తే, ఆవిడ పాపం కళ్ళు కనిపించావు కదమ్మా, ఉండు అని చెప్పి కళ్ళజోడు తీసుకొచ్చి, ఏమిటిరా పాడేస్తున్నావు అనేది. అంటే ఏమంటే అరటిపళ్ళు అవన్నీ మాగిపోయేట అమ్మ పాడేయమంది. అంటే మాగిపోతే పాడేస్తారా, ఇలా పట్టరా అని చెప్పి చూసి, బాగానే ఉన్నాయిగా అనేవి.
అంటే మా అమ్మగారు వాసన వస్తున్నాయండి, తినడానికి యోగ్యత లేదు అంటే, పర్లేదులే రేపు పొద్దున్న దేవుడికి ఆర్గ్యం పెట్టచ్చు ఉంచు అని చెప్పి లోపల పట్టిపోయాడు. అవి మన భక్తులు అలా ఉంటాయి. మన భక్తి. ఆయన రామానుజుల వారు కాబట్టి బాధపడి వాళ్ళు ఇంక మాట వింటలేదు అని చెప్పి వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేశారు. తీసేసరికి వాళ్ళకి ఆగ్రహం వచ్చి, మిగతా పూజారులు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళకి అప్పటికే బాధగా ఉంటుంది. మా అధికారిని తీసేశారు, ఆ తర్వాత మా జీవితం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే రామానుజుల వారు అన్ని నిబంధనలు పెట్టి పని చేయిస్తారు. దాంతో వాళ్ళకి బాధ వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ స్నేహితులను కూడా తీసేశారని చెప్పి ఈయన్ని చంపేద్దాము అని ప్రయత్నిస్తారు. నేను చెప్పాను కదా ఎన్ని కష్టాలు పడ్డారో ఆ మహనీయుడి జీవితంలోను. ఏం చేస్తారు, తీర్థంలో విషం కలిపేసి ఆయనకి విషప్రయోగం చేసేస్తారు. ఆయన మామూలుగా పెరుమాళ్ళని దర్శించుకోవడానికి వస్తే తీర్థం ఇస్తారు, ఆ తీర్థంలో విషం ఉంటుంది. రామానుజుల వారికి తెలియదు అది. దాంతో ఆ విషం తీసేసుకుంటారు ఆయన. కానీ ఆయనకి ఏం జరగదన్నమాట. ఎందుకంటే ఆయన ఆదిశేషుడి అంశ. దాంతో ఆ ఆదిశేషుడు అంటేనే ఆయనకి విషం ఇంకా లెక్క చెప్పండి, పిల్లలాట అంతే కదా. దాంతో ఏం జరగదు. జరగకపోయేసరికి అప్పుడు ఈ అర్చకుడికి అనుమానం వస్తుంది. విషం ఇచ్చినా ఏం జరగలేదంటే నిజంగా ఆయనకి అంత శక్తి ఉందా, లేకపోతే మనం విషప్రయోగం సరిగ్గా చేయలేదు, ఆ మోతాదు సరిపోలేదేమో కొంచెం తీర్థంలోనూ, ఇలా కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ చంపేయాలి అని చెప్పి ఏం చేస్తాడు, ఆ అర్చకుడి భార్యకి రామానుజుల వారంటే అపారమైన భక్తి. అసలు ప్రతిరోజు అయినా వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళేవారు అనమాట. ఆ తల్లి భిక్ష వేసేది. ఆ రోజు ఏం చేస్తాడు, ఆవిడ వేసే భిక్షలో విషం కలిపేస్తాడు. మూడోసారి హత్యా ప్రయత్నం ఆయన మీద. విషం కలిపేసేసి భార్యతో చెప్తాడు, ఈ విషాన్నం నువ్వు ఆయనకి ఇవ్వాలి అని. అంటే ఆవిడ అంటుంది, ఎంత పొరపాటు, ఆయన రామానుజుల వారు ఆచార్యులు, మహనీయులైన ఆయనకి విషప్రయోగం చెయ్యకపోతే ఊరుకోను, నీకు నాకు ఇంకా సంబంధం లేదు, నేను ప్రాణం తీసేసుకుంటాను నువ్వు చేయకపోతేను అంటారు. ఆ కాలంలో ఏమిటంటే పాపం పతివ్రతలు అనమాట. భర్త ఎంత దుర్మార్గుడైనా సరే ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇంక జీవితాంతం తనతోనే తప్ప ఈ విడాకుళ్ళు విస్త్రాకుళ్ళు ఆ కాలంలో లేవు. దాంతో పాపం నలిగిపోయే సంఘర్షంలో ఈ లోపల రామానుజుల వారు వచ్చి భవతి భిక్షాందేహి అంటారు. ఏం చేయాలో తెలియక ఆవిడ ఏం చేస్తుంది, ఆ భిక్ష తీసుకెళ్ళి రామానుజుల వారికి వేసేసి ఆయనకి పడుకుని నమస్కారం పెడుతుంది. భర్త చెప్తాడనమాట, నువ్వు ఏడవకూడదు, చెప్పకూడదు, సైగ చేయకూడదు అని. పడుకుని నమస్కారం పెడుతుంది, పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆయన భిక్ష తీసుకువెళ్ళి కావేరీ నది దగ్గర అది అక్కడ పెట్టి రాతి మీద ఆలోచిస్తారు. రామానుజుల వారు మహామేధావి అసలు. అయ్యో బాబోయ్, ఆయన ఇలా చూశారంటే పట్టించేవారు అంతే. ఆయనకు అనుమానం వస్తుంది, ఈరోజు ఈ తల్లి భిక్ష వేశాక ధనం పెట్టింది ఎందుకు అని. శాస్త్రంలో ఒక వాక్యం ఉంది, సన్యాసులకి భిక్ష వేశాక ఆ స్త్రీ ఎప్పుడు వాళ్ళకి నమస్కారం చేయకూడదు, చేస్తే ఆ రోజంతా వాళ్ళు ఉపవాసం చేయాలి. మనకి తెలియదు, మన ఇంటికి ఎవరైనా సన్యాసులు వస్తే భిక్ష వేసేసి ఓ పుణ్యం వస్తుందని పడుకుని దండాలు పెట్టేస్తూ ఉంటాం. శాస్త్రంలో అలాంటివి ఎన్ని నియమాలు ఉన్నాయో. అప్పుడు ఆయనకు అనుమానం వస్తుంది, సన్యాసికి భిక్ష వేశాక నమస్కారం చేస్తే ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. అది ఆ తల్లికి తెలుసు కదా, శాస్త్రాలన్నీ తెలుసున్న ఆవిడ ఎందుకు అలా చేసింది ఆవిడ అని. అప్పుడు సరే అయితే అని చెప్పి ఆలోచిస్తూ ఈరోజు సరే ఉపవాసం చేయమన్నాడేమో భగవంతుడు చేద్దామని కావేరీ నదిలో స్నానం చేసి వచ్చి ఉపవాసానికి కూర్చుంటారు. ఈ లోపల కాకి వచ్చి ఆ పదార్థం ముడుతుంది, ముట్టి వెంటనే చనిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో అయితే అన్నంలో విషప్రయోగం జరిగింది, మనం తినకపోవడం మంచిదైంది అని. అప్పుడు ఆయనకి బాధ కలుగుతుంది, అయ్యో నేను మంచి చేద్దాం అనుకుంటే నాకు ఎంతమంది ఇలా అపకారం చేస్తున్నారు అని. చూడండి, అది జనాల నైజం. మంచి చేద్దాం అనుకున్న వాళ్ళకైనా ఏదో ఒక రకంగా కీడు చేయాలి, ఏదో ఒక రకంగా వాళ్ళని రోడ్డు మీదకి లాగేయాలి అని జనం ఎప్పుడు చూస్తూ ఉంటారు. వాళ్ళ మంచి గురించి అసలు ఆలోచించరు. చూడండి, చాగంటి గారు అంతట ఆయన్ని ఏవో ఒక స్పర్ధలు వచ్చి ఎంతటి మహనీయుడు ఆయన, ఎంత నిస్వార్థంగా రూపాయి తీసుకోకుండా వేల ప్రవచనాలు చెప్పిన ఆయన్ని ఏదో ఒక సమస్య వచ్చిందని చెప్పి, అలా అది జనాల దౌర్భాగ్యం అనమాట. అది ఒక మహనీయుడు కిందకి వస్తే కనుక వాళ్ళని వాళ్ళ స్థాయిలో చూడరు, మన స్థాయికి తీసుకొచ్చేస్తారు అంతే. అలాగే రామానుజుల వారి మీద విషప్రయోగం జరిగితే ఇదే మనలాంటి వాళ్ళం అయితే ఏం చేస్తాం, జనాలకు ఉపకారం చేయడం సరైన పద్ధతి కాదు, మనకెందుకులే ఇవన్నీ శ్రీరంగం ఆలయం వాళ్ళని చూసుకొని అని చెప్పి హాయిగా వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోతే మనం అవుతాం. అది రామానుజుల వారు కదా, ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా, ఈ రోజు నుంచి నేను ఇంకా భోజనం చేయను అని నిర్ణయం తీసుకుని ఆయన పని ఆయన చేసుకోవడం మొదలుపెట్టారు. అలాగ 10-15 రోజులు అవుతుంది, నీరసించిపోతారు, అయినా సరే భోజనం తీసుకోరు. అప్పుడు విషయం మహాపూర్ణుల వారికి తెలుస్తుంది, అంటే గురువు గారు తెలిసి, అయ్యో నా శిష్యుడు భోజనం చేయట్లేదా అని చెప్పి వెంటనే వచ్చేస్తారు శ్రీరంగానికి. గురువు వస్తున్నారని తెలిసి రామానుజుల వారు ఆలయం నుంచి బయలుదేరి కావేరి దగ్గరికి ఆయన్ని ఆహ్వానించి తీసుకురావడానికి వస్తారు.
మిట్ట మధ్యాహ్నం ఎండ అనమాట. అప్పుడు గురువుని దూరం నుంచి చూసి పొంగిపోయి స్తోత్రం చేసుకుంటూ వచ్చేస్తుంటారు. కాళ్ళకి చెప్పులు ఉండవు, కాళ్ళు కాలిపోతూ ఉంటాయి. దాంతో కిడాంబి అచ్చన్ అని ఒక శిష్యుడు ఉంటాడు. రామానుజుల వారి అదృష్టం, అలాంటి శిష్యులు అలాంటి గురువులు దొరికారు ఆయనకి. దాంతో కిడాంబి అచ్చన్ వచ్చి ఏం చేస్తాడు, ఈయన ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ ఇసుక వేడికి ఈయన ఒళ్ళు కాలిపోతుందని చెప్పి ఆయన ఎక్కడ పడబోతున్నారో అక్కడ పాపం తను ఫస్ట్ కింద పడిపోతాడు. అప్పుడు రామానుజుల వారు చూసుకోకుండా అతని మీద పడి గురువుకి నమస్కారం చేస్తారు. చేసేసరికి అప్పుడు గురువుగారు లేవనెత్తి ఆ కిడాంబి అచ్చన్ దగ్గరికి వెళ్ళి, ఆహా నాయన, నీలాంటి శిష్యుడు ఉంటే మా జగదాచార్యుడికి ఇంకా లోటే ఉంది, మీలాంటి వాళ్ళు చూసుకుంటారు, నాకు ఇంకేవీ భయం లేదు, ఇంకిక్కడి నుంచి నువ్వే ఆయనకి వండి పెట్టు, నువ్వు తప్ప ఇంకెవ్వరు రామానుజుల వారికి వండి పెట్టకూడదు, ఆ కైంకర్యాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్తారు. అలాంటి శిష్యులు చూడండి, గురువుని ఎప్పుడు మనం కాపాడుకోవాలి, అంతేగాని గురువుకి ఎప్పుడు తన ఒంటి మీద తనకి స్పృహ ఉండదు. ఇప్పుడు గురువుని ఎవడో డాక్టర్ నువ్వు రోజు 2 గంటల పాటు నడు, నీకు వచ్చిన బీపీఓ షుగరో తగ్గుతుంది అన్నారు అనుకోండి, గురువు ఎప్పుడు అది చేయడు. ఆ 2 గంటలు కూడా జ్ఞాన సముపార్జన చేసి ఎవరికి పంచి పెడదామా అనే తపనే ఉంటుంది నిజమైన గురువుకి. గురువు కోసం శిష్యులు పాటుపడాలి ఎప్పుడు. అప్పుడు కిడాంబి అచ్చన్ లాంటి వాళ్ళు ఇంకా రామానుజుల వారికి దగ్గరే ఉండి, ఆయన కూరత్తాళ్ళవారు గారు వీళ్ళందరూ ఆయన్ని కాపాడుకుంటూ ఉంటారు అనమాట. అయితే ఏమవుతుంది, ఇంకా రామానుజుల వారు ఆ తర్వాత బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తారు. కాశ్మీర దేశానికి వెళ్ళి అక్కడ సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకుంటారు. శంకరాచార్యుల వారు ఏ పీఠానికి అయితే వెళ్ళారో అక్కడికి వెళ్తే ఈయనకి కూడా సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యి భాష్యకార అని బిరుదునిచ్చి ఒక హయగ్రీవ స్వామి విగ్రహం ఇస్తుంది. చాలా అపురూపమైన విగ్రహం, మానవ సృష్టి కాకుండా బ్రహ్మ సృష్టిలో విగ్రహం అనమాట. ఇప్పటికీ మైసూర్లో పరకాల మఠంలో ఆ విగ్రహం ఉంది. తర్వాత సరస్వతీదేవి సాక్షాత్కారం అయ్యాక బ్రహ్మసూత్రాలకి భాష్యం అన్నీ రాస్తారు. ఆ తర్వాత ఇంకా సనాతన ధర్మాన్ని సుస్థిరం చేయడానికి జైత్రయాత్రకి బయలుదేరతారు. ఆయన బయలుదేరి ఒక్కొక్క ఆలయానికి వెళ్ళి వాటిని సంస్కరిస్తారనమాట. మొట్టమొదట శ్రీకూర్మం వెళ్తారు. ఇప్పుడు మన శ్రీకూర్మంలో కూర్మనాథస్వామి ఆలయం ఏదైతే చూస్తున్నామో చాలా అపురూపమైన అవతారం. ఎందుకంటే విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉన్నవి చాలా చాలా తక్కువ ప్రదేశాలు. అయితే ఆ ఆలయాన్ని శివాలయం కింద చేసేస్తాడు అక్కడ రాజు. చేసేసి ఇలా శివలింగంలో ఉంటుంది కదా శివుడు అని చెప్పి పూజలు చేస్తూ ఉంటారనమాట. దాంతో రామానుజుల వారు వెళ్ళి, కాదు ఇది కూర్మనాథస్వామి, చాలా అపురూపమైన విగ్రహం, మనకి ఇంకెక్కడా దొరకదు, కూర్మనాథస్వామి కింద అర్చించండి అంటారు. అంటే వాళ్ళు కాదు అంటే అప్పుడు వాళ్ళతో వాదించి పురాణాలు అవన్నీ తీయించి మొత్తానికి కూర్మనాథస్వామి అని నిరూపిస్తారు. అయినా సరే వాళ్ళు మాకు ఏదైనా మహిమ జరిగితే తప్ప మేము నమ్మం అంటారు. అప్పుడు రామానుజుల వారు సరే అయితే ఈ విగ్రహం తూర్పు వైపుకి తిరుగుంది కదా, నేను ఆలయంలో పశ్చిమ దిక్కుకు వెళ్ళి కూర్మనాథస్వామి మంత్రాన్ని జపిస్తాను, అప్పుడు ఈ విగ్రహం పశ్చిమానికి తిరిగితే కూర్మావతారం అని, అప్పుడు మీరు అలా ఆరాధించాలి, లేదు అలాగే ఉండిపోతే కనుక ఇంకా శివాలయం అని చెప్పేసి మీరు ఆరాధించుకోండి అంటారు. వెళ్ళి అక్కడ ఆలయంలో పశ్చిమం వైపు కూర్చుని నిజంగా ప్రార్థించేసరికి ఆ విగ్రహం తిరిగిపోతుంది. నా అంతా వాళ్ళందరూ పాదాల మీద పడి, అమ్మో స్వామి మీరు మహామహిమాన్వితులని అప్పుడు కూర్మనాథ స్వామి కింద అర్చన చేయడం మొదలు పెడతారు. ఇప్పటికీ శ్రీకూర్మ ఆలయం అలా నిలిచి ఉంది అంటే రామానుజుల వారి దయ. ఆ తర్వాత ఆయన విపరీతమైన సేవ చేసింది తిరుమలకి. తిరుమలలో అప్పుడు జంతు బలులు అవన్నీ దారుణంగా జరుగుతూ ఉండేవి. ఉంటే అప్పుడు రామానుజుల వారు వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆలయానికి స్వామికి శంకుచక్రాలు ఉండవు తిరుమలలో, లేకపోతే అది శివుడి విగ్రహం అని కొంతమంది, అమ్మవారి విగ్రహం అని కొంతమంది, అక్కడ ఈ వామాచారం అవన్నీ మొదలుపెట్టేసి బలులు అవి ఇచ్చేయడం మొదలుపెట్టారు. దాంతో రామానుజుల వారు ఆ యాదవరాజు సహాయం తీసుకుని ముందు అతని మనస్సు మార్చి అతనికి ఈ సమాశ్రయణం చేసి వైష్ణవుడి కింద మార్చి అప్పుడు వాళ్ళందరితో వాదించి పురాణాలు అవన్నీ చూపించి నిరూపిస్తారు. నిరూపించి చివరికి వెంకటేశ్వర స్వామికి శంకుచక్రాలు అమర్చారు రామానుజుల వారు. అందుకే ఇక్కడ మరి శంకుచక్రాలు పెట్టడం అంటే సమాశ్రయణం చేయడం కదా, అందుకని వెంకటేశ్వర స్వామి అనంతాళ్వార్ గారికి కనిపించి ధ్యానంలోనూ రామానుజులు నాకు శంకుచక్రాలు పెట్టారంటే నాకు గురువుతో సమానం రామానుజుడు అంటేను, అందుకని నీ దగ్గర ఒక విగ్రహం ఉంది కదా దాన్ని తీసుకొచ్చి తిరుమల ఆలయంలో గురుస్థానంలో పెట్టు అని వెంకటేశ్వర స్వామి చెప్పారు. అందుకే చూడండి, మీరు తిరుమల ఆలయంలో పైన ఆళ్వార్లు ఉండరు, ఒక్క రామానుజుల వారే ఉంటారు. ఆయన కూడా ఆ విగ్రహం అనంతాళ్వార్ గారిది, మీరు ఇప్పటికీ చూడొచ్చు, హుండీ ఎదురుగుండా ఉన్న ఆలయంలో ఉంటుంది. అది ఏ స్థానంలో ఉంటుందంటే ఆ విగ్రహం పాదాలు మన మూల విరాట్ హృదయం దగ్గరికి ఉన్న లెవెల్లో ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి
నాకు కావాలి అలాగా నా గురుస్థానం రామానుజులదే అని అడిగించి పెట్టుకున్నారు. అంతటి మహోన్నతమైన వ్యక్తి. ఆ తర్వాత గోవిందరాజస్వామి ఆలయం ఉంది కదా, దాన్ని తురుష్కులందరూ దండయాత్ర చేసేసి విధ్వంసం చేసేస్తే అక్కడ మళ్ళీ గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించి ఈ ఆలయాలన్నిటికీ ఒక వ్యవస్థ ఇచ్చారనమాట. ఆగమ శాస్త్రం ప్రకారం ఎలా చెయ్యాలి అవన్నీ చేసేసరికి అది కులోత్తుంగ చోళుడికి తెలుస్తుంది. తెలిసి భగ్గుమంటాడనమాట. అబ్బా, నేను వైష్ణవం మొత్తాన్ని దేశంలోంచి తీసి పాడేసి శైవాన్ని స్థాపిద్దాం అనుకున్నాను, అలాంటిది మళ్ళీ రామానుజుల వల్ల ఇలా జరుగుతోంది, ఎలాగైనా సరే ఈ రామానుజుల అడ్డు తొలగించేయాలి, చంపేయాలి ఆయన్ని. 4వ హత్యా ప్రయత్నం మహనీయుడి మీద. ఈసారి ఏం చేస్తాడు కులోత్తుంగ చోళుడు, భటుల్ని పంపించి రామానుజుల వారిని పిలుచుకురండి ఇక్కడికి. ఏం చెప్తారంటే, వాదించడానికి రమ్మంటున్నారు, ఒకవేళ మీరు వైష్ణవమే సరైందని నిరూపిస్తే కనుక కులోత్తుంగ చోళుడు వైష్ణవంలోకి వచ్చేస్తానని చెప్పమన్నాడు అని చెప్తాడు. చెప్పి రాకపోతే బంధించి బలవంతంగా తీసుకురండి అంటాడు. క్రూరాత్ముడు. దాంతో భటులు వస్తారు. ఎందుకంటే కులోత్తుంగ చోళుడికి అనుమానం అనమాట, ఈయన మహామేధావి, ఈయన ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తారు అని. దాంతో అలా చెప్పేసరికి అప్పుడు భటులు వస్తే కూరత్తాళ్వార్ గారు ఉంటారు ముందు. ఆయనకి అనుమానం వస్తుంది. వచ్చి ఊహూ అని నేనే రామానుజుడిని పదండి అని చెప్తారు. చెప్పి పాప ఆ రోజు కూరత్తాళ్వార్ గారు రామానుజుల వారి వేషం వేసుకుని కులోత్తుంగ చోళుడికి ప్రాణాలని పణంగా పెట్టి రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయనతో పాటు మహాపూర్ణులు కూడా వెళ్ళారు. రామానుజుల వారి గురువు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళ్తారు. వెళ్తూ ఈ శిష్యులతో చెప్తారనమాట, కులోత్తుంగ చోళుడి కళ్ళు మన ఆచార్యుడి మీద పడింది అంటే ఇంక అది ప్రమాదం, మేము కాదు అని తెలిస్తే ఇక్కడికి దండయాత్ర చేయొచ్చు, మీరు లోపల ఏం చేస్తారంటే ఇన్ని తీసుకుని కర్ణాటక రాజ్యంలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే అప్పుడు కర్ణాటకని హోయసల ప్రభువులు పరిపాలించేవారు, వాళ్ళకి కులోత్తుంగ చోళుడికి పడదు. అందుకని అక్కడైతే ఆయన క్షేమంగా ఉంటారు, ఆచార్యుని మీరందరూ అక్కడికి తీసుకుపోండి అని చెప్పి రాత్రికి రాత్రి పంపించేస్తారు. మిగతా శిష్యుల చేత కిడాంబి అర్చన అలాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. పాప ఈ కూరత్తాళ్వారు గారును ఈయన కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్తే ఆ ప్రభు ఆస్థానానికి వెళ్ళేసరికి వాదన మొదలవుతుంది. వీళ్ళు ఓడిస్తారు, ఎందుకంటే రామానుజుల వారి దగ్గర ఉన్నవారు, అందులో కూరత్తాళ్వారు గారు అంటే విష్ణుమూర్తి అంశ కదా. ఓడించేసరికి ఆ రాజుకు కోపం వచ్చేసి, మీరెవరు ఓడించడానికి, మీరు బలవంతంగా శైవ సాంప్రదాయంలోకి మారండి అని వాళ్ళని చిత్రహింసలు చేస్తాడు. వాళ్ళు మీరు మారమంటారు. ఈ లోపల ఏమవుతుంది, ఎవరో చెప్తారనమాట, రామానుజుల వారిని ఎక్కడికో తప్పించేశారు, ఇక్కడ వచ్చింది రామానుజుడు కాదు, ఆయన శిష్యుడు, ఈయన పేరు కూరత్తాళ్వారు. అంతే వెంటనే కోపం వచ్చి వాళ్ళిద్దరు గుడ్లు పీకించేస్తాడు అమానుషంగాను. మహాపూర్ణులు రామానుజుల వారి గురువువి, కూరత్తాళ్వారు రామానుజుల వారి శిష్యులవి, గుడ్లు పీకించేస్తాడు. చూడండి, విష్ణుమూర్తి భూలోకానికి వచ్చినా సరే పాపం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందని పీకించి వాళ్ళని చిత్రహింసలు చేసి పంపిస్తే, పాపం అప్పటికే మహాపూర్ణుల వారికి 105 సంవత్సరాల వయస్సు. దాంతో ఆయన హింస భరించలేక ఆ దారిలో చనిపోతారు. కూరత్తాళ్వారు గారు కష్టపడి అలాగో శ్రీరంగం వస్తారు. వచ్చి ఈ విషయం మాత్రం మా గురువుకి తెలియకూడదు, తెలిస్తే ఆయన అటు వెళ్తున్నారు కదా, మళ్ళీ బాధతో వెనక్కి వచ్చేస్తారేమో అని చెప్పి ఆ విషయాన్ని బయటికి పొక్కనివ్వరు. ఈ లోపల మిగతా శిష్యులందరూ కలిసి ఏం చేస్తారంటే, రామానుజుల వారి కాషాయ వస్త్రాలు తీయించేసి ఆయనకి శ్వేత వస్త్రాలు ధరింపజేసి అడవి దారి గుండా ఎలాగో అలాగా కర్ణాటకలోకి తీసుకువెళ్ళిపోతారు. ఆయన్ని తీసుకుపోతుంటే అక్కడ ఒక చోట అడవిలోకి వెళ్తారనమాట. వెళ్ళేసరికి అక్కడ ఆటవికులు, కోయవాళ్ళు కొంతమంది వీళ్ళని చూసి, మీ నామాలు అవన్నీ చూస్తూ ఉంటే మీరు విష్ణు భక్తుల్లా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అంటారు. అంటే శిష్యులందరూ చూసి వాళ్ళు కూడా నామాలు అవన్నీ పెట్టుకుని ఉంటారు, ఎవరో గిరిజనులు పెట్టుకుని ఉంటే మేము శ్రీరంగం నుంచి వస్తున్నాము అంటారు. అంతే వాళ్ళ కాళ్ళ మీద పడి వీళ్ళ పాదధూళి తీసి తల మీద జల్లుకుంటారు. అంటే ఏమిటి మీరందరూ అంటే, అక్కడ ఎంబెరుమానారు ఉన్నారు కదా రామానుజుల వారు శ్రీరంగంలోనూ, ఆయన తొక్కిన మట్టిని మీరు తొక్కి వస్తున్నారు, మా జన్మ ధన్యం అంటారు. అంటే వీళ్ళు ఆశ్చర్యపోయి, మీరు ఎక్కడో కర్ణాటక అడవుల్లో ఉన్న గిరిజనులు, మీకు రామానుజుల వారి గురించి ఎలా తెలుసు అని అడుగుతారు. అడిగితే అప్పుడు వాళ్ళు అంటారు, నల్లాన్ చక్రవర్తి అని రామానుజుల వారి శిష్యులు ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన వచ్చి మా అందరికీ సమాశ్రయం ఇప్పించి మమ్మల్ని అందరినీ వైష్ణవ సాంప్రదాయంలో పెట్టారు, మేము విష్ణుమూర్తినే పూజిస్తాము అని. అప్పుడు వీళ్ళు శిష్యులు పొంగిపోయి, ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు, వారు రామానుజుల వారే అంటారు. అంతే, ఇంక వాళ్ళ ఆనందానికి అవధి ఉండదనమాట. ఆ రోజు రామానుజుల వారిని బ్రహ్మాండంగా సత్కరించి, అసలు ఇంక వాళ్ళకి ఆ రోజు పౌర్ణమి అనమాట. అంత సంతోషించి, స్వామి మా మహద్భాగ్యము, మా గూడానికి మీరు వచ్చారని చెప్పి
ఎందుకు ఇలా తెల్ల బట్టలు వేసుకుని ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు శిష్యులు చెప్తారు, ఆయనకి ఇలాగా ప్రమాదం వచ్చింది, ఆయనకి చెప్పకండి విషయం అని. వెంటనే వాళ్ళందరూ, రామానుజుల వారి ప్రాణానికి మా ప్రాణం అడ్డు, ఇక్కడి నుంచి ఆయన మేలుకోటకి వెళ్ళే వరకు మేము ఆయన చుట్టూ ఒక కోటలో ఉంటాము, ఎవరైనా ఆయన మీద చేయి పెట్టాలి అంటే మా ప్రాణం పోవాలి అప్పుడే అని చెప్పి వాళ్ళందరూ కలిసి గిరిజనులు ఆయనతో పాటు మేలుకోటకు వచ్చేస్తారు. అలాగే రామానుజుల వారు మేలుకోటకు వచ్చారు. వస్తే అక్కడ మేల్కోట ప్రభువు బిట్టిదేవుడు అని ఉంటాడు. అతను జైన సాంప్రదాయంలోకి వెళ్ళిపోయాడు అనమాట. నేను చెప్పాను కదా, 2 మతాలు అప్పట్లో ప్రభువుల్ని పిల్లల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మతంలోకి మార్చేసుకున్నాయి. దాంతో అతను జైన సాంప్రదాయంలోకి వెళ్ళిపోయి ఉంటాడు బిట్టిదేవుడు. సరే అని రామానుజుల వారు అక్కడ తలదాచుకుంటారు. ఆయనకి ఈ తిరుమణి ఉండదన్నమాట. అప్పటికే బయలుదేరి చాలా రోజులు అవుతుంది. దాంతో ఎక్కడ దొరుకుతుంది తిరుమణి అని తిరిగితే స్వామి కల్లో కనిపించి విష్ణుమూర్తి, నాయన అక్కడ ఒక పుట్టలో ఉంది తిరుమణి, ఆ పుట్టలోనే నేను ఉన్నాను, వెళ్ళి చూడు అంటారు. తవ్వి చూసేసరికి ఆ పుట్టలో తిరుమణి దొరుకుతుంది. దాంతోపాటు పెద్ద నారాయణుడి విగ్రహం దొరుకుతుంది. అంతే ఈయన పొంగిపోయి, ఓహో అయితే ఇక్కడ ఇంతకుముందు ఈ ఆలయం ఉండేదన్నమాట. తురుష్కుల దండయాత్రలో ఆ విగ్రహం ఇక్కడికి వచ్చేసింది, ఎలాగైనా మళ్ళీ ఇక్కడ ఆలయాన్ని కట్టాలి. కానీ ఆలయం కట్టాలంటే ఎలాగా, ప్రభువు సహకారం కావాలి, అంతే కదా. అందుకని ఎలాగా మరి ప్రభువు జైన మతంలోకి మారిపోయాడే అని చూస్తూ ఉంటారు. ఈ లోపల ఏమవుతుంది, ఆ రాజు కూతురికి కూడా బ్రహ్మరాక్షసి పట్టుకుంటుంది. పట్టుకునేసరికి జైన గురువులు అందరూ వచ్చి నెమలికలతో వాటితో ఏవో చేస్తారు. చేస్తే అది వదలదు. వదలకపోయేసరికి అప్పుడు రామానుజుల వారు ఆ ఊళ్ళోనే ఉన్నారు అని తెలిసి అప్పుడు ఆయన్ని తీసుకుని వస్తారు. ఈయనకి బ్రహ్మరాక్షసులను వదిలించడంలో పేటెంట్, చిన్నప్పటి నుంచి అంతే కదా. దాంతో వచ్చి అంతే ఒక్కసారి భగవంతనామం జపించి ఆ అమ్మాయికి బొట్టు పెట్టేసరికి ఆ రాక్షసు వదిలేసి వెళ్ళిపోతుంది. దాంతో ఆయన మహాసంతోషించి పాదాల మీద పడి, స్వామి మీకోసం నా రాజ్యం నా జీవితం సర్వస్వం ఇచ్చేస్తున్నాను, ఎవ్వరు వదిలించలేదు, మీరు వదిలిచ్చారు, నీ దాసుని ఏం చేయమంటారో అనుజ్ఞ ఇవ్వండి అంటారు. మొట్టమొదటి ఆయన ఏం చేస్తారు, ఆ రాజు పేరు విష్ణువర్ధనుడు అని మారుస్తారు. మన హోయసల బేలూరు హలిబేడు కట్టించిన విష్ణువర్ధనులు ఉన్నారు చూడండి, ఆయనే ఈయన. మార్చి ఆ తర్వాత ఆ జైన గురువులు ఉంటారు కదా, వాళ్ళు 10,000 మంది వస్తే ఈయన ఒక్కరు నిలబడి రామానుజుల వారు వాళ్ళతో వాదించి సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అనేది నిరూపిస్తారు శాస్త్ర చర్చలో. దాంతో వాళ్ళందరూ కొంతమంది సనాతన ధర్మంలోకి మారిపోతారు. ఎందుకంటే జైనిజం, బుద్ధిజం ఇవన్నీ కూడా సనాతన ధర్మం అనే వృక్షానికి వచ్చిన బ్రాంచెస్ అంతే. కొంతమంది ఏమో పారిపోతారు. మొత్తానికి అక్కడ ధర్మ సంస్థాపన చేసి మళ్ళీ ఆలయం కట్టించి అక్కడ నారాయణుణ్ణి ప్రతిష్ఠింపజేస్తారు. ఆయనే మన ఇప్పుడు మేల్కోట్లో చూసే చెలువ నారాయణ స్వామి. చాలా అద్భుతమైన ఆలయం. అసలు పిల్లలు లేని వాళ్ళు కానీ ఆ ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని సేవించుకోగలిగితే తప్పకుండా పిల్లలు పుడతారు. అలాంటివి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. అయితే అక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠించాక రామానుజుల వారు చేసిన ఒక చారిత్రకమైన పని ఏమిటి అంటే దళితులకి ఆలయ ప్రవేశం. అప్పటిదాకా అస్పృశ్యులు అని చెప్పి వాళ్ళని ఆలయంలోకి రానిచ్చేవారు కాదు. రామానుజుల వారు మొత్తం అందరినీ, ఈయనతో పాటు వచ్చిన గిరిజనుల్ని వాళ్ళందరికీ ఆలయ ప్రవేశం కల్పించి ఆలయంలో కొన్ని కైంకర్యాలు వాళ్లే చెయ్యాలి అని నిర్దేశించారు ఆ మహనీయుడు. ఇప్పటికి కూడా మీరు మేల్కోట ఆలయం వెళ్ళి చూస్తే కొన్ని కైంకర్యాలు అక్కడ దళితుల చేతే జరుగుతాయి. అది రామానుజుల వారు చేసిన గొప్పతనం. చూడండి, ఆయన అలాంటి జాడ్యాల్ని తొలగించటానికి ఎంత కష్టపడ్డారో మహనీయులు. అలాగే స్త్రీలని మంత్రోపదేశం వాటికి రానివ్వట్లేదు అని చెప్పి రామానుజుల వారు సమాశ్రయణం కొన్ని లక్షల మంది స్త్రీలకి చేశారు. అన్ని కులాల వాళ్ళకి చేసి వాళ్ళకి తిరుమంత్రం ఉపదేశించి వాళ్ళందరికీ కైవల్య మార్గం చూపించారు. అది ఆ మహనీయుడు చేసిన మహాయజ్ఞం. అయితే ఒకసారి ఏమవుతుంది, ఈ విష్ణువర్ధనుడికి తన ధనాగారంలో ఒక వజ్రపు కిరీటం దొరుకుతుంది. దొరికితే అవును ఇది విష్ణుమూర్తిది, మా ముందు తరాల వాళ్ళు చెప్పారు అని చెప్పి ఆలయానికి తీసుకొచ్చి రామానుజుల వారికి సమర్పిస్తారు. చూస్తే పెద్ద విగ్రహానికి సరిపోదు అది. అప్పుడు ఆలోచిస్తే ఆయన అంటాడనమాట, స్వామి ఇక్కడ చిన్న విగ్రహాలు కొన్ని ఉండాలి అని మా పూర్వీకులు చెప్పేవారు. తురుష్కుల దండయాత్రలో వాటిని ఎత్తుకుపోయారు, ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోయాడు, ఆ ఉత్సవమూర్తిది ఈ కిరీటము అని చెప్తారు. దాంతో రామానుజుల వారు నేను తీసుకొస్తానని చెప్పి శిష్యులతో పాటు ఢిల్లీ వెళ్తారు. చూడండి, సనాతన ధర్మం నిలబెట్టడానికి మహనీయుడు ఆసేతు హిమాచలం ప్రయాణం చేశారు. ఢిల్లీ వెళ్ళేసరికి అక్కడ ఢిల్లీ ప్రభు ఉంటాడు కదా, ఆయన ఒప్పుకోడు, అది వేరే మతం కదా మళ్ళీను. దాంతో వాళ్ళ మత ప్రవక్తలందరినీ కూర్చోబెట్టిన
సనాతన ధర్మం ఏమిటి అనేది శాస్త్రపరంగా వాళ్ళ మత గ్రంథాల్లోంచి కూడా తీసుకొచ్చి నిరూపిస్తారు. దట్ ఈజ్ రామానుజ, దట్ ఈజ్ శంకరాచార్య. అలాంటి అవతారం మళ్ళీ ఈ కాలంలో ఒక్కటి రావాలి. దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట. అయితే ఆయన నిరూపిస్తారు మొత్తం. ఆ రాజు పొంగిపోయి, అయ్య బాబోయ్ ఏమి జ్ఞానం ఇది, నా దగ్గర ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఎవరు మీ కాలి గోటికి సరిపోరు, మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇచ్చేస్తాను అంటాడు. అనేసరికి అప్పుడు రామానుజుల వారు, మీరు పట్టుకొచ్చిన విగ్రహాల్లో మా చెలువనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి, అవి నాకు ఇవ్వండి అని అడుగుతారు. అడిగితే అతను అంటాడు, ఒక చోట చూపించి అక్కడ కొన్ని వందల విగ్రహాలు ఉంటాయన్నమాట. వీటిలో ఏదో నాకు ఎలా తెలుస్తుంది, అలాగే అక్కడి నుంచి తెచ్చిన విగ్రహాలు మా భవనంలో కూడా అన్ని చోట్ల అలంకారప్రాయంగా పెట్టాం, అందులో ఏ విగ్రహం నాకు తెలియదు, మీ నారాయణుడు గొప్పవాడు అంటున్నాడు కదా, మీరే ప్రార్థించుకుని కావాలంటే తెప్పించుకోండి, ఆయన శక్తి నిరూపించండి చూస్తా అని. అప్పుడు రామానుజుల వారు అక్కడ కూర్చుని ఓం నమో నారాయణాయ అని మంత్రం జపించేసరికి ఆ విగ్రహం వచ్చి ఆయన ఒళ్ళో ప్రత్యక్షమైంది. ఢిల్లీలో జరిగింది సంఘటన. రామానుజుల వారు తన జీవితంలో డైరెక్ట్గా చూపించిన మహిమ ఇది ఒక్కటే, మిగతావన్నీ ఆయన శక్తితో చేశారు, ఇక్కడే మంత్రబలాన్ని చూపించారు. అప్పుడు ఆ రాజు పొంగిపోయి, ఆహా మీరు మహనీయులంటే అని చెప్పి వాళ్ళకి రథాలు అలాంటి పరివారం అంతా ఇచ్చి ఆయన మళ్ళీ మేల్కోట పంపిస్తే మేల్కోట తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు రామానుజుల వారు. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఆ రాజుకి ఒక కూతురు ఉంటుంది సుల్తాని అని. ఆ అమ్మాయికి ఆ విగ్రహం రామానుజుల వారు ఏదైతే పట్టుకెళ్ళిపోయారో అదంటే మహాప్రీతి అనమాట. ఆ అమ్మాయి అంతఃపురంలో పెట్టుకుని ఆ విగ్రహంలో ఉన్న మూర్తే తన భర్త అనుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది నారాయణమూర్తిని. దాంతో పాప ఆ అమ్మాయికి బాధ వచ్చి తిండి నీళ్లు మానేస్తుంది. ఇంకా మానేసరికి తండ్రి, అయ్యో అమ్మ నాకు తెలియదమ్మా నువ్వు చూసుకుంటున్నావని, ఏదో ఒక విగ్రహం అనుకున్నాను అంటే, నాన్న నేను అది లేకుండా ఉండలేను అని చెప్తుంది. చెప్పేసరికి సరే అయితే మేల్కోట వెళ్ళు నువ్వని పరివారాన్ని ఇచ్చి పంపిస్తారు. అప్పటికే రామానుజుల వారు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మేల్కోటలో ప్రతిష్ఠించేస్తారు. దాంతో అమ్మాయి బాధపడిపోయి, మరి ఇంకా గర్భాలయంలోకి వెళ్ళేవారు కదా, దాంతో బాధపడి చివరికి ఆ స్వామిని తలుచుకుంటూ శరీరం వదిలేస్తుంది. అక్కడ ఎవరు, మహమ్మదీ అమ్మాయి. చూడండి, భగవంతుడిని అర్చించడానికి మనకి కులాలు మతాలు అన్నీ అడ్డొస్తాయి, ఎవరైనా తరించిపోవచ్చండి. అప్పుడు రామానుజుల వారు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని ఆ అమ్మాయికి బీబీ నాచియార్ అని పేరు పెట్టారు. పెట్టి మేల్కోటలో అమ్మవారి కింద ప్రతిష్ఠించారు. ఇప్పుడు మేల్కోటలో మనం చూసే అమ్మవారు బీబీ నాచియారు ఆ రకంగా వచ్చిన దేవత అనమాట. ఆ తర్వాత కొన్నాళ్ళకి అక్కడ కులోత్తుంగ చోళుడు ఉన్నాడు కదా, మరి మనకు అనిపిస్తుంది ఇంతమందిని క్రూరంగా హింసించాడు, ఏమైంది వాడికి అని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అలాంటి పాపాలు చేస్తే కట్టి కుడిపేస్తాయి అంతే. చివర్లో వాడికి ఇక్కడంతా దారుణమైన క్యాన్సర్ అంటాం మనం, అలాంటిది వచ్చి పురుగులు పట్టేసి పురుగులు బయటకు వచ్చేవిట. అలా ఒక 7-8 సంవత్సరాలు భరించి తీసుకుని మరి ఎంత దైవాపచారం చేశాడు, ఎంతమంది మహనీయుల్ని ఏడిపించాడు, చివరికి దాంతో చచ్చిపోతాడు. అందుకే మీరు చరిత్ర చూస్తే ఆ కులోత్తుంగ చోళుణ్ణి క్రిమికంఠ చోళుడు అని పిలుస్తారు. క్రిమికంఠ అంటే అదే అనమాట అర్థం. చివరికి అతను చనిపోయాక మళ్ళీ రామానుజుల వారు శ్రీరంగం వచ్చేయడానికి సిద్ధమవుతారు. అయ్యేసరికి అక్కడున్న శిష్యులందరూ ఏడుస్తారు, స్వామి మీరు శ్రీరంగం వెళ్ళిపోతే ఎలాగా, మమ్మల్ని ఇంకా దగ్గరుండి నడిపించే గురువు మీలాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారు మాకు అని. అప్పుడు రామానుజుల వారు పర్లేదు నాయన అని చెప్పి ఒక విగ్రహాన్ని ఇస్తారు, తన మూర్తిని ఇచ్చి, ఈ మూర్తిని తమరుగంధ తిరుమేని అంటారనమాట. అలాంటివి రామానుజుల వారి జీవితంలో 3 మూర్తులు ఉన్నాయి, మీకు చెప్తాను ఎక్కడున్నాయనో. అది ఇచ్చి ఇక్కడి నుంచి ఈ మూర్తి నాది, మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తారు. అందుకే వైష్ణవులకి మేలుకోట పరమ పవిత్రమైన క్షేత్రం. అక్కడికి వెళ్తే మొట్టమొదట తమరగంధ తిరుమేని చూడకుండా అసలు వైష్ణవులు ఎవరు రారు. తర్వాత రామానుజుల వారు శ్రీరంగం వచ్చేస్తారు. ఆ విగ్రహం మాత్రం వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకు అనిపిస్తుంది విగ్రహాలు ఎలా నడిపిస్తాయండి జనాల్ని అని. మీకు ఒక విషయం చెప్తా, రామానుజుల వారు శ్రీరంగం వచ్చేసాక చాలా కాలానికి శ్రీపెరంబుదూరు నుంచి కందాడై అండాన్ అని ఒక శిష్యుడు వస్తాడు. వచ్చి, స్వామి శ్రీపెరంబుదూరులో మీ మూర్తి లేదు, మమ్మల్ని ఎవరు దిశానిర్దేశం చేస్తారో మీ మూర్తి ఒకటి ఇవ్వండి అంటే, అప్పుడు రామానుజుల వారు ఒక మూర్తి తీసుకొచ్చి మేల్కోట మూర్తిలాగానే తన కళలని అందులో నిక్షిప్తం చేస్తారు. చేసి తీసుకువెళ్ళండి అంటారు. వాళ్ళ విగ్రహాన్ని తీసుకెళ్ళి పెరంబుదూరులో ప్రతిష్ఠించడానికి ఉత్సవాలు అవన్నీ చేస్తారు, ప్రతిష్టాపన ఉత్సవాలు. ఆ 8 రోజులు సామాన్యంగా అలాంటి విగ్రహాలని జలాధివాసం అన్నీ చేస్తారు కదా, అక్కడ వాళ్ళు జలాధివాసం చేస్తే ఇక్కడ శ్రీరంగంలో రామానుజుల వారికి పలమారిపోయేది.
అలాగే నేత్రోన్మీలనం అని విగ్రహం ప్రతిష్ఠించే ముందు చిన్న సుత్తి తీసుకొచ్చి కళ్ళు తెరుస్తారు ఆ విగ్రహానికి. అలా చేస్తూ ఉంటే ఇక్కడ రామానుజు వారి కళ్ళల్లోంచి నెత్తురు వచ్చింది శ్రీరంగంలో. అది ఆ విగ్రహాలకి రామానుజుల వారికి ఉన్న సంబంధం అన్నమాట. మేల్కోట్లో ఉన్న విగ్రహం అలాంటిదే. శ్రీపెరుంబుదూరులో ఉన్నదాన్ని తానుగంధ తిరుమేని అని పిలుస్తారు, అది రెండోది. అలాంటిది రామానుజుల వారి జీవితంలో మూడోది ఉంది. అది ఎక్కడుందో మూడోది తర్వాత చెప్తాం మీకు. అయితే అప్పుడు మళ్ళీ వెనక్కి శ్రీరంగం వచ్చేస్తూ కాంచీపురానికి వెళ్తారు. ఎందుకంటే ఈయనకి వరదరాజస్వామి ఆరాధ్య దైవం కదా. వెళ్ళేసరికి ఈయన కాంచీపురం వచ్చారని చెప్పి అటు నుంచి కూరత్తాళ్వారు గారు పాపం కళ్ళు లేకపోయినా కాంచీపురానికి వచ్చేస్తారు. ఎందుకంటే రామానుజుల వారు మేల్కోట్లో 18 సంవత్సరాలు ఉండిపోయారు. నా అంత శిష్యులందరికీ ఆరాటం అన్నమాట. ఎలాగైనా నా అంతా ఆయన వచ్చేస్తారు. వచ్చేసరికి రామానుజులు చూసి, కూరత్త ఏమయ్యాయి నీ కళ్ళు అంటే, ఏమీ పర్వాలేదు స్వామి, మీరు క్షేమంగా ఉన్నారు, నాకు అదే చాలు, ఈ కంటితో చూడకపోయినా సరే మీ పాదాలని తాకుతున్నాను అంటాడు ఆ మహనీయుడు. అప్పుడు రామానుజుల వారు, కూరత్త ఇలా కాదు అని కొన్ని శ్లోకాలు ఇచ్చి, నువ్వు వరదరాజస్వామి ఆలయంలోకి వెళ్ళి తలుపులు మూసుకుని శ్లోకాలు చదువు, స్వామి ప్రత్యక్షమై తీరతాడు, అప్పుడు నీ కళ్ళు రావాలి అని కోరుకో అంటారు. అంటే సరే స్వామి అని చెప్పి ఆ శ్లోకాలు తీసుకుని ఆయన ఆలయంలోకి వెళ్తారు. వెళ్ళి తలుపేసుకుని ప్రార్థించి కాసేపు పోయాక ఇలా తడువుకుంటూ బయటకు వస్తారు. వచ్చేసరికి రామానుజుల వారు చూసి, అదేమిటి నిన్ను వరదరాజస్వామి అనుగ్రహించలేదా అంటారు. అంటే కనిపించే స్వామి అంటారు. అదేమిటి నువ్వు ఏ వరం కోరుకోలేదా అంటారు. అంటే కోరుకున్నాను స్వామి. మరి నీ కళ్ళు ఏవి అంటారు. కళ్ళు కోరుకోలేదు స్వామి. ఏమైంది అంటారు. అనేసరికి ఏమీ లేదు స్వామి, ఇప్పుడు మీరు ఎలాగో వెనక్కి తిరిగి వచ్చేసారో, ఇన్నాళ్ళు మీ విరహాన్ని నేను భరించలేకపోయాను. నేను ప్రభువుని కోరుకున్నది ఏమిటంటే, ఇంకెప్పటికీ జన్మజన్మలకి నా గురువుతో నాకు ఎడబాటొద్దు, ఆయన నా జీవితం ఉన్నంతకాలం ఆయనతోనే ఉండాలి, నేను ఆయన కన్నా ముందు వెళ్ళిపోయి ఆ పైన కూడా నా గురువు కోసం ఎదురు చూడాలి, నా గురువు వచ్చేందుకు అన్నారు. ఎలాంటి శిష్యులో చూడండి, అసలు ఇలాంటి చదువుతుంటే గుండె కరిగిపోతుంది అసలు. అది కూరత్తాళ్వారు గారు అంటే. రామానుజుల వారి జీవితంలో ఎప్పటికీ చెప్పుకోదగ్గ శిష్యులు. ఆ తర్వాత రామానుజుల వారు మళ్ళీ శ్రీరంగంలో ఇంకొక దాదాపు 18 సంవత్సరాలు ఎంతో ఉన్నారు. ఉన్నప్పుడు ఆయనకి ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుంది అనమాట. అప్పటికి రామానుజుల వారికి దాదాపు 120 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది వయస్సు. వృద్ధులైపోతారు. అయిపోయేసరికి అప్పుడు భగవంతుడికి అనిపిస్తుంది ఒకసారి, అయ్యో ఒక అవతారం కిందకు వచ్చింది జగదాచార్యుడి కింద, ఇంతమంది వెళ్ళి మంత్రోపదేశం చేసుకుని తరించిపోయారు, నేను కూడా వెళ్ళి రామానుజుడి దగ్గర ఉపదేశం తీసుకుంటాను అని. చూడండి, విష్ణుమూర్తి ఒక బ్రహ్మచారి రూపంలో దిగొస్తాడు కిందకి. వచ్చి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి రామానుజులు అంటే మీరేనా అంటారు. అవునైనా, నువ్వెవరు అంటే, ఏమీ లేదు స్వామి, నేను పురాణాల్లో అక్కడ చదువుతూ ఉంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ కిందకు వచ్చారు, వచ్చినా సరే ఆయన దుర్యోధనాదుల మనస్సు మార్చలేకపోయారు, మరి మీరు ఎలా మారుస్తున్నారు, భగవంతుడు చేయలేని పని మీరు ఎలా చేశారు, ఇన్ని లక్షల మంది ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించి కామక్రోధాలన్నిటిని అరికట్టుకుని భగవత్ మార్గంలో వెళ్తున్నారు, మీరు ఎలా సాధించారు అంటే, మీరు నారాయణుడి కన్నా గొప్పవాళ్ళ అని అడుగుతాడు ఆ బ్రహ్మచారి. స్వామి ఇలాంటి తమాషాలే చేస్తూ ఉంటాడు. అంటే అప్పుడు రామానుజుల వారు అంటారు, భలే వాడివే, నారాయణుడు ఎక్కడ, నేనెక్కడా, కాకపోతే ఈ శక్తి అంతా ఆ తిరుమంత్రానికి ఉంది, ఆ మంత్రశక్తితో జరుగుతోంది, అయితే నాకు కూడా ఉపదేశిస్తారా స్వామి అంటే, సరే రా నాయన అని చెప్పి సమాశ్రయణం చేసి వచ్చిన బ్రహ్మచారికి శంకుచక్రాలు వేసి నామం పెట్టి అప్పుడు తిరుమంత్రాన్ని ఉపదేశిస్తారు. మీరు కొన్ని బొమ్మల్లో చూస్తే రామానుజుల వారు విష్ణుమూర్తికి నామం పెడుతున్నట్టు చాలా ముద్దుగా ఉన్న బొమ్మ ఒకటి ఉంటుంది ఇంటర్నెట్లో, చూడండి, అది ఈ సంఘటన నుంచే వచ్చిందనమాట. ఆ తర్వాత స్వామి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, రామానుజ నిన్న నీ దగ్గరికి వచ్చి సమాశ్రయణం చేయించుకున్న బ్రహ్మచారి నేనేనయ్యా, నువ్వు నా గురువువి అని చెప్పి ఎంబెరుమానారనే ఉడయవర్ అని బిరుదిస్తారు రామానుజుల వారికి. ఉడయవర్ అంటే ఈ లోకంలోనూ పై లోకంలోనూ 2 లోకాల్లోనూ గురుత్వం సాధించిన వ్యక్తి అని. అది విష్ణుమూర్తి ఇచ్చిన బిరుదు. అందుకే రామానుజుల వారిని ఎంబెరుమానారు ఉడయవర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అప్పుడు రామానుజుల వారికి బాధేసేస్తుంది, ఇదేమిటి స్వామి, బ్రహ్మచారి రూపంలో వచ్చావట, నాకు సాక్షాత్కారం ఇవ్వకుండా ఎంత నాటకం ఆడావు, ఇంకా నన్ను తీసుకుపో జగన్నాటక సూత్రధారి, చాలు ఇంక జీవితం అని చెప్పి, ఈ శరీరం ఇంకా నాకు సహకరించట్లేదు, నన్ను తీసుకుపోవయ్యా అంటారు. అప్పటికి 120 సంవత్సరాలు రామానుజుల వారికి. 1137 సంవత్సరంలో మాఘ శుద్ధ దశమి రోజు రామానుజుల వారు శరీరం వదిలేశారు. ఆయన పుట్టగానే ఆకాశవాణి ధీర్లబ్ధ అని 3 సార్లు అంది కదా అని చెప్పాను కదా. ఆయన వెళ్ళిపోయాక ఆకాశవాణి ధర్మో నష్ట ధర్మో నష్ట ధర్మో నష్ట అని 3 సార్లు ఘోషించింది.
అప్పుడు విష్ణుమూర్తి అక్కడ పూజారులకు కనిపించి ఆయన శరీరము సామాన్యమైన శరీరం కాదు, దాన్ని తానాన తిరుమేని అంటారు. అంటే తానే అయిన విగ్రహం. ఆ శరీరాన్ని తీసుకొచ్చి శ్రీరంగం ఆలయంలో ఒక ఉపాలయం కట్టి అక్కడ ప్రతిష్ఠించండి అంటారు. అందుకే ఇప్పుడు మీ శ్రీరంగంలో 5వ ప్రాకారానికి వెళ్తే అక్కడ ఆగ్నేయం మూల రామానుజుల వారి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో ఇప్పటికీ ఆ విగ్రహం ఉంది రామానుజుల వారిది. దానికి ప్రతి సంవత్సరం 2 సార్లు కుంకుమ పువ్వు అలాగే పచ్చకర్పూరం అన్నీ పూస్తారనమాట. అందుకని ఎర్రగా ఉంటుంది చూడటానికి. అది రామానుజుల వారి తిరుమేని. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే కనుక అదే ఆలయంలో ఒక చిన్న పెట్టెలో మనకు కనిపించేలాగే వరదరాజస్వామి అమ్మవారు విగ్రహాలు ఉంటాయి. అవే నేను మీకు మొట్టమొదట్లో చెప్పాను, రామానుజుల వారు వరదరాజస్వామిని అర్చించిన విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయని. అది శ్రీరంగంలో రామానుజుల వారి తిరుమేని ఏ ఆలయంలో అయితే ఉందో అక్కడే ఉన్నాయి విగ్రహాలు కూడా. అది రామానుజుల వారి దివ్య చరిత్ర. కాకపోతే మీరు ఇదంతా జాగ్రత్తగా వినుంటే మీకు ఈ పాటికి ఒక అనుమానాలు వస్తుంది. ఒకటేమిటి, ఇంక 2-3 అనుమానాలు వస్తాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే, ఏమండి ఆయన 200 సంవత్సరాలు ఉంటాను అని చెప్పి వైకుంఠం నుంచి వచ్చారు కదా, 120 సంవత్సరాలే ఉన్నారేమిటండి అని మనకు అనుమానం వస్తుంది కదా. మీరు జాగ్రత్తగా గమనిస్తే అప్పటికి రామానుజుల వారు ధర్మ సంస్థాపన చేశారు, చాలా చక్కగా ఉన్నారు జనాలు. ఆ తర్వాత మళ్ళీ ఒక 200 సంవత్సరాలు 13వ శతాబ్దం 14వ శతాబ్దానికి వచ్చేసరికి మళ్ళీ తురుష్కుల దండయాత్ర జరిగి శ్రీరంగం ఆలయం అంతా ధ్వంసం అయిపోయింది. మళ్ళీ ఆ వ్యవస్థని నిలబెట్టడానికి రామానుజుల వారు ఇంకొక అవతారం తీసుకుని వచ్చారు. వచ్చే అవతారంలో 80 సంవత్సరాల పాటు జీవించారు. ఆ అవతారమే మనవాళ్ల మహాముని. ఆయన చరిత్ర మనం ఇంకొకసారి చెప్పుకుందాం. ఆయన 80 ఏళ్ళు జీవించిన మహనీయుడు. ఆదిశేషుడు అంశతోనే వచ్చారు ఆయన. అలాగనే మీకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది. సామాన్యంగా మీరు చూస్తే కనుక శంకరాచార్యుల వారి సాంప్రదాయము రామానుజాచార్యుల వారి సాంప్రదాయం భిన్నంగా ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. దాని గురించి మనం ఎప్పుడైనా వివరంగా చెప్పుకుందాం. కానీ ఒక్కటి ఆలోచించండి, వాళ్ళిద్దరూ ఒకే రోజు పుట్టారు. ఎందుకు రామానుజుల వారు అలా పుట్టారు? ఆయన ఆదిశేషుడు అంశ కదా, కావాలనుకుంటే ఇంకో రోజు పుట్టచ్చు కదా. అంటే వాళ్ళిద్దరి చివరికి పరమాత్మ తత్వం ఒకటే. అలాగనే చూడండి, వాళ్ళిద్దరూ ప్రతిపాదించిన మార్గం కూడా అద్వైతం, విశిష్ట అద్వైతం. అంటే నామసామ్యం కూడా ఉంది రెండిటికి. అలాగే ఇద్దరికి కాశ్మీరంలో శారదాదేవి కనిపించి అనుగ్రహించింది. అంటే ఇద్దరిదో చెప్పదలుచుకున్న పరబ్రహ్మ తత్వం ఒకటే, కానీ ఎందుకు డిఫరెంట్ మార్గాలు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మా చిన్నప్పుడు ఒక టీచర్ ఉండేవారు. ఆయన ఏం చేస్తారు, నేను కంప్యూటర్ సైన్స్ చదువుకునే రోజుల్లో అనమాట, ఈ ఇంటరప్ట్స్ ఇవన్నీ నేర్పించేశారు. మీకు ఇంటరప్ట్స్ తెలుసు కదా. దాంతో మేము ఏం చేసేవాళ్ళం, లో లెవెల్ ప్రోగ్రామింగ్ చేసేసి ఈ టీఎస్ఆర్లో అలాంటివన్నీ రాసేవాళ్ళం. అప్పుడు తర్వాత ఇంకో టీచర్ వచ్చి ఏం చేస్తారంటే ఆ బయాస్లో అవన్నీ లాక్ చేయించేసి శుభ్రంగాను, తర్వాత మీరు ఇవి చేయడానికి కుదరదు, జావా C++ ఇలాంటివే చేయాలి, లో లెవెల్ ప్రోగ్రామింగ్ చేయకండి అని ఆపేశారు. అంటే ఇద్దరు టీచర్లు చెప్పిన వేరే వేరే అనా కాదు. శంకరాచార్యుల వారు అహం బ్రహ్మాస్మి అనే స్థాయిని బయటికి ఇస్తే దాని ప్రపంచం మిస్యూజ్ చేసుకోవడం మొదలుపెట్టేసింది.